దైవ సేవకులు ప్రార్థన చేస్తారు, ఖచ్చితంగా దేవుడు స్వస్థపరుస్తారండి. Young ఈ or సమయాన్ని old, పోగొట్టుకోవద్దు. young or old, no problem. Bring them. మీరు వృద్ధాప్యంలో ఉన్నవారైనా సరే, యవనస్తులైనా సరే, ఎవరైనా సరే, మీలో చెవిటి వారు ఉన్నట్లయితే తీసుకొని రండి ఇక్కడికి. Come quickly, come quickly. త్వరగా రండి. Today after the meeting I will pray for you too. ఇదిగో ఈ యొక్క మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మీకోసం నేను ప్రార్థన చేస్తాను. Hallelujah. హల్లెలూయా చెప్పండి ఒకసారి. Whoever born also cannot hear, the baby or young man born. చిన్న పిల్లలతో సహా అప్పుడే పుట్టినటువంటి వ్యక్తులైనా సరే, చిన్న పిల్లలైనా సరే, చెవుడితో ఉన్న వారందరూ కూడా ఇక్కడికి రండి. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి ఒకసారి. Only deaf ears, only deaf ears. ఓన్లీ చెవిటి వారు మాత్రమే రండి. Come. రండి. Hallelujah. త్వరగా. Wonderful. Keep saying. రండి. త్వరగా రండి. చెవిటి వారు మీలో ఉన్నట్లయితే ఈ సమయాన్ని పోగొట్టుకోవద్దు. దైవ సేవకులను దేవుడు మన దేశానికి తీసుకొని వచ్చాడు. ఆయన ప్రార్థన చేయబోతున్నాడు. దేవుడు స్వస్థపరచబోతున్నారు. కనుక రండి. Oh Lord Jesus, you are so good. దేవా Yahweh, we bless your holy name. రండి. Father, let your healing come. My God, Lord, yeah. Touch, Lord. ఇంకా మీలో ఉన్నవారు తీసుకోండి. చెవిటి వారు ఇది మీ తరుణం. ఈ అవకాశం పోతే మళ్ళీ జీవితంలో ఒకవేళ బాగుపడకపోవచ్చేమో. డాక్టర్లు కూడా నయం చేయలేనటువంటి రోగాలు ఉండొచ్చు. చెవిటితనం కేవలం చెవిటి వారు మాత్రమే రండి. దైవ సేవకులు ఈ రోజు ప్రార్థన చేయబోతున్నారు. దేవుడు స్వస్థపరచబోతున్నారు. చెవిటి వారు ఎవరు సిగ్గుపడకుండా రండి. ఈ సమయాన్ని కోల్పోయారంటే జీవితంలో ఒకవేళ మీకు మళ్ళీ వినపడకపోవచ్చు. సమయాన్ని కోల్పోవద్దు. మీకు వినపడట్లేదని అర్థమైతే రండి. సమయాన్ని కోల్పోవద్దు. ఈ యొక్క అవకాశాన్ని కోల్పోవద్దు. రండి. ప్రార్థన నూనె దైవజనులు ప్రార్థన చేస్తున్నారు. చూడండి, మీలో ఇంకా ఎవరైనా చెవిటి వారు ఉన్నట్లయితే ఈ అవకాశాన్ని కోల్పోవద్దు. దేవుడు తన సేవకుడిని ప్రేరేపించి సమయాన్ని ఇచ్చాడు, అవకాశాన్ని ఇచ్చాడు. రండి. ఎవరు సిగ్గుపడద్దు. మీరు బాగుపడాలనుకుంటే రండి. అనుకుంటే రండి. Now, all the deaf spirit, come out. Touch. Check. చూసుకోమ్మా, చూసుకో. వినపడుతుందా? చూసుకో. ఇంతకు ముందు 2 చెవులు వినపడవు. ఒక చెవు మూసేసి ఇంకో చెవితో ఒకసారి మాట్లాడు. చప్పట్లు కొడుతూ వినపడుతుందా? ఎన్ని చప్పట్లు కొట్టాడమ్మా? ఎన్ని చప్పట్లు కొట్టాడు? 1 2 2 చప్పట్లు. ఎన్ని చప్పట్లు? గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుడు ఈ క్షణమే స్వస్థపరిచాడు. 2 చెవులు వినబడినటువంటి వ్యక్తి తీసుకొని రాగా దైవ సేవకులు నూనె పూసి ప్రార్థన చేయక ఈ క్షణం మీ కళ్ళ ముందు దేవుడు సంపూర్ణంగా స్వస్థపరిచాడు. ఆమె చెప్తుంది, నాకు చక్కగా వినపడుతుందని ఆమె చెప్తుంది.
రెండు చెవులను దేవుడు స్వస్థపరిచాడు. ఇప్పుడు రెండు చెవుల నుండి వినగలుగుతుంది. గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టండి, దేవాది దేవుని మహిమపరచండి. ఇప్పుడు నువ్వు సువార్త వినబోతున్నావు నీ చెవులతో, దేవుడు స్వస్థపరిచిన చెవులతో. ఇక్కడ ఏమైందమ్మా? ఏమైంది? ఒక చెవి వినపడదా? Touch now. Come out, you deaf spirit. Come out. Jesus' name. Touch, Lord. Touch, Lord. Touch, Lord. Touch, Lord. Father, ask now. వినపడుతుంది ఇప్పుడు? మళ్ళీ చెప్పు ఒకసారి, మైక్లో చెప్పు. వినపడుతుంది నాకు. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుడు సంపూర్ణంగా స్వస్థపరిచాడు. చూడండి, వెంటనే స్వస్థతలు జరుగుతున్నాయి. చూడండి, మరొకరు రండి. ఎప్పటి నుంచి? One side only. ఎన్ని సంవత్సరాలు? 9 అంటే 5 సంవత్సరాల నుండి చెవు వినపడట్లేదంట. 5 years. Since 5 years. Play music, brother. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ వస్తా ఉండాలా? మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ వస్తారంట. స్వస్థత వినపడుతుందా ఇప్పుడు? గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుడి క్షణమే స్వస్థపరిచాడు. మీ పేరేంటి? ఎన్ని సంవత్సరాల నుంచి వినపడట్లేదు? 5 years. 5 సంవత్సరాలు. ఇప్పుడు వినపడుతుందా? వినిపిస్తుంది. చూడండి, హల్లెలూయా. ఇదిగో ఇప్పుడు ఇంతకు ముందు బాగున్నటువంటి చెవుని మూసేసి బాగలేని చెవుతో మాట్లాడితే ఆ యొక్క సహోదరి చెప్తుంది, ఇక్కడ మేమేమైతే చెప్పామో అదన్నీ చెప్తుంది ఆ సహోదరి. దేవుడు సంపూర్ణ స్వస్థపరిచాడు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. The name of Jesus. Touch. Touch. స్వస్థపడిన వాళ్ళు ఒక పక్క ఉండండి. దయచేసి వెళ్ళొద్దు. స్వస్థపడిన వాళ్ళు ఒక పక్క ఉండండి. కల్మస్ ఒకసారి చెక్ చేస్తారు అయ్యగారు వాళ్ళు. ఎన్ని చెప్పండి కొట్టారు? 3 వినపడిందా ఇప్పుడు? ఎన్నిసార్లు? 2 సార్లు. కరెక్ట్. 2 time clapping she heard. 2 time. ఇదిగో ఆమె చెప్తుంది, మేము అయ్యగారు 2 సార్లు చప్పట్లు కొట్టి చెక్ చేశాడు. ఆమె చెప్తుంది వినపడుతుంది అని చెప్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. Amen. Amen. Jesus name. Amen. Jesus name. Hallelujah. Touch Lord. Touch Lord. Touch Lord. Go. Pain go. నొప్పిపోయిందా? ఒకసారి వంగి చూడండి. పక్క వెన్నముక్క నొప్పి ఆమెకి పోయింది సార్. నడుము నొప్పులు పోయినాయి సార్. 6 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుండి నడుముల నొప్పితో బాధపడుతుంది ఈ యొక్క తల్లి గారు. ఇప్పుడు పోయినాయి. సంపూర్ణంగా దేవుడు నన్ను స్వస్థపరిచాడని సాక్ష్యం ఇస్తుంది. సమస్త మహిమ ఘనత ప్రభావం దేవునికే చెల్లును గాక. బిగ్గరగా చప్పట్లు కొట్టండి. వింటాడు, తర్వాత మాట్లాడతాడు. స్వస్థత వెంటనే స్వస్థత. Touch Lord. Touch Lord. Touch Lord. Touch Lord. Be healed. Pastor, pray. Touch my Lord. Touch Lord. Touch Lord. Touch Lord. Touch Lord. Touch Lord. Jesus' name. Heal now. Be healed now. God can open one shop. God can also heal the mind. ఇది దేవుడు ఒక We speak to the deaf ears. God can heal the deaf ears. Now she said a child of mind problem. God can heal also heal.
ఇదిగో ఇంతవరకు చెవిటి వాళ్ళు మాత్రమే రమ్మను, కానీ చెవిటి వాళ్ళని ఇప్పటి వరకు దేవుడు స్వస్థపరిచాడు. అయితే ఈ యొక్క పాపకి ఈ యొక్క బ్రెయిన్ నొప్పి కూడా ఉంది, బ్రెయిన్ ప్రాబ్లం ఉంది. అయితే దైవ సేవకులు చెప్తున్నారు, ఈ క్షణమైన దైవ సేవకులు ప్రార్థన చేస్తూ ఉండగా ఆమెకు సంపూర్ణ స్వస్థత దేవుడు ఇవ్వబోతున్నాడని. Jesus, your healing, your healing, your healing. Touch my Lord. Touch now. Heal now. Come out, you desperate. Loose now. Jesus, I speak your healing. Touch now. Be healed now. Set free. Jesus' name. Touch Lord. Touch Lord. Touch Lord. Check பண்ணுங்க. ఒకసారి చూసుకోండి. వినపడుతుందా? వినపడుతుందమ్మా? వినపడుతుందా? కళ్ళు మూసుకోండి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. పక్కలే. వినపడుతుందమ్మా? ప్రభువాని వినపడుతుందమ్మా? బ్రహ్మాండంగా ఇనొస్తుందంట. చూడండి, బండ చెవుడంట ఆమెకి. ఇక్కడికి వచ్చి నాకు దైవ సేవకులు ప్రార్థన చేయగా చూడండి, బండ చెవుడు అని చెప్తుందామా, ఇప్పుడు అంత క్లియర్ వినపడుతుందని చెప్తుంది. బ్రహ్మాండంగా వినపడుతుంది అంటున్నామా. ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఆయిర్ పడుతుంది. 2 చెవులు చూడు. ఇలా 2 సార్లు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. మరొక స్వస్థత. ఇట్లా వంగండి అమ్మ. నడుములు చూసుకోనండి. నడుములు చూసుకోనండి. నడుముల నొప్పి నుండి కూడా దేవుడు సంపూర్ణ స్వస్థత ఈ క్షణం మీ కళ్ళ ముందే వెంటనే స్వస్థత జరుగుతున్నాయి. చూడండి. Hallelujah. Thank you, Lord. Open. Be open. Jesus' name. Patai. Be open. You deaf spirit. Come out, you devil Out spirit. of this. I rebuke you. Hearing. Father, Hearing system in the be name of open. Jesus. Jesus' name. Touch now Amen. and be healed now. Amen. We give you glory. Yes. All the glory to you alone, O God. Thank you, Lord. Thank you. Touch now. Touch now. Amen. Heal Amen. now. Heal now. ఇప్పుడు చూడమ్మా, వినపడుతున్నదా? నేను చెప్పేది వినపడుతున్నా. కళ్ళు మూసుకొని నేను చెప్పటలు కొట్టా వింటది చూడు. వినపడిందా? వినపడితే తల ఊపి, లేకపోతే వినపడితే చెప్పు. వినపడుతుంది. ఇప్పుడు 2 సార్లు. ఇప్పుడు ఓకే. గట్టిగా చప్పట్లు కొట్టండి. మరొకరిని దేవుడు స్వస్థపరిచాడు. పుల్లమ్మ. అయ్యగారు నాట్యం ఆడుతున్నారు దేవుడు చేస్తున్న స్వస్థతలను బట్టి. God bless you. Thank you, Lord. Thank you, Jesus. Hallelujah. Heal now. Amen. You deaf spirit, come out. Amen. Heal now. Amen. You deaf spirit, come out. Out in Jesus' Touch, name. Lord. Touch. Out. It's already gone. Thank you, Lord. Amen. Hallelujah. చూడండి, Amen. ప్రార్థన చేస్తూ ఉండగానే వెళ్ళిపోతా ఉంది. మా వినపడుతున్నదా? ఆ చెవి వినపడిందా? ఈ చెవి వినబడుతుందంట. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. Jesus' name. Jesus. Out. Yeah. Kekala. She can hear this also because she's shaking. God bless you. ఆ చెవి ఆపేసి. No. She can hear, but she is saying old says. In Jesus' name, Lord. Amen. Yeah. Already she can hear. దామా నీకేమైంది? వెళ్ళిపోయింది. అన్ని వెళ్ళిపోయింది. చేతి తీదాని అన్ని పోతుంది. ఇప్పుడే పోతుంది. Jesus' name, Lord. Whatever the reason and cause for this deaf is, Lord, this hearing is not here, Lord. In Jesus' name, we break every powers of darkness.
You filthy devil, take up your hand out of this mother. In Jesus' name. Be open. Be open. Jesus' name. Amen, amen, amen. Thank you, Lord Jesus. ఇప్పుడు వినపెడుతున్నదా చూడమ్మా, వినపెడుతున్నదా? హల్లెలూయా. Praise the Lord. She says you can hear. వినపడుతుందా? దడదడగా బాధగా ఉందయ్యా. Praise the Lord. వినపడుతుందా? వినపడుతున్నది, ఒళ్ళు కూడా బాగుండదంట. వినపడుతుంది, ఒళ్ళు కూడా బాగుంది. అంత దేవుని స్తోత్రం తల్లి. దేవుని మిమ్మల్ని ఆశీర్వదించని. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వినపడిందా? చెవి ఓపెన్ అయిందా లేదా? వినపడుతున్నదమ్మా? ఇప్పుడు వినపడుతుండే. ఆ చెవి బంద్ చేసుకో. ఇప్పుడు నేను చెప్పేది వింటున్నదా లేదా? జీసస్ go in Jesus name. Every deaf spirit out in Jesus name. Amen, amen. ఆమెన్ చెప్పమ్మా. ఇప్పుడు వింటున్నదా? వింటున్నదా? హల్లెలూయా చెప్పమ్మా. చెప్పు హల్లెలూయా. హల్లెలూయా. వినపడుతుందంట. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి మహిమ పలుకుదాం. Praise the Lord. దేవుడి మిమ్మల్ని ఆశీర్వదించండి. దామ్మా దా. విన్నారా? విన్నారా? నో ఓన్లీ ఈ ఏమంటారు చెప్పండి, ఖాళీ చెవు కోసం మొదట ప్రార్థన చేస్తామన్నారు. అందరూ వచ్చేసండి. కేవలం ప్రసంగం చేసేదని కాదు, మళ్ళీ దయచేసి ఇక్కడ ఉన్నవారు చెవు కోసం మాత్రమే, చెవిటి వారికి మాత్రమే ప్రార్థన చేస్తారు. ఇప్పుడు Thank you, మిగతా Lord. వారికి తర్వాత ప్రార్థన చేస్తారు. Thank you, కనుక Lord. చెవిటి వారు వాక్యం మాత్రమే ఇక్కడ ఉండండి, మిగతా వారు వెళ్ళిపోనండి. తర్వాత తర్వాత అందరూ ప్రార్థన తప్పగా ప్రార్థన చేస్తారు. చెవిటి వారు మాత్రమే వంగి ఉండండి. వంగి ఇక్కడ నొప్పిపోయిందా లేదు చూడు, వంగి చూడు. నడుము నొప్పి, ఇతర నడుము నొప్పిపోయిందా లేదా ఇతర చెప్పు. నొప్పులు, ఇతర ఎట్లున్నది? రోగములు కలిగిన వారు వస్తున్నారు. కూర్చో. దయచేసి వాక్యానికి సమయం ఉండదు. మళ్ళీ లే, వాక్యం లే, అయిపోయిన లే. తర్వాత అందరి కోసం లే, దైవ సేవకులు లే. ప్రార్థన చేస్తారు. నొప్పిపోయిందా? కేవలం ఆ, చెవులు చెయ్యి, లే. చెవుడు వారు మాత్రమే, లేస్తావు, చెవుడున్న లే మరి. వారు మాత్రమే రావాలి. అందరు గట్టిగా చెప్పటలు కొట్టి దేవుని మాయం పెడతాం. నేను చేయబట్టి వెళ్ళి లేపేస్తాను వెంటనే లేదు, స్వస్థత. నేనే లేస్తాను. ఇన్స్టాంట్ హీలింగ్స్. దేవుడు ఇన్స్టంట్ గా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడం. తక్షణమే దేవుడు స్వస్థపరుస్తున్నాడు. చూడండి. Thank you, Lord. All the polio spirit in Jesus' name, get out in Jesus' name. Let this be. Amen. Amen. దయచేసి చెవిటి వారు మాత్రమే ఇక్కడ ఉండండి, మిగతా వాళ్ళు వెళ్ళిపోండి. తర్వాత మిగిలిన ప్రార్థన వాళ్ళకి చేస్తారు. తర్వాత ప్రార్థన చేస్తారు. చెవిటి వాళ్ళు మాత్రం. ఇతర వ్యాధిగ్రస్తులు ఎవరు రావద్దు. దయచేసి వేరే రోగాలతో బాధపడేవారు దయచేసి ఎవరు రాకూడదు. చెవిటి వారు మాత్రమే. ఇక్కడ ఎవరైనా చెవిటి వారు అందరికి కాకుండా, ప్రార్థన చేస్తే వాక్యం చెప్పేదానికి ఇప్పుడు టైం లేదు. లాస్ట్ గా అందరికి చేస్తారు. చెవిటి వారు కాకుండా ఇక్కడ ఏదైనా రోగాలతో బాధపడేవారు ఉంటే మీకు తర్వాత ప్రార్థన చేస్తారు. తర్వాత ప్రార్థన చేస్తారు. మీరు వెళ్ళొచ్చు. చెవిటి వారు మాత్రమే ఉండండి దయచేసి. Hallelujah. Open. Be open. Be open. Be open. Jesus' name. Jesus' name. The name above every name, in Jesus' name. Every deaf spirit, get out right now. Be healed and be made whole. Jesus' name. Amen, amen, amen. Amen. Hallelujah. Amen. Amen. Jesus' name. Amen. Yeah. Okay. Yes. మీరు వినపడుతున్నది ఎప్పుడు? చెప్పటలు కొట్టేది వింటున్నదా? పేరేం చెప్పండి? చెప్పు పేరు చెప్పు. అట్లీస్ట్ యూ కెన్ హియర్ నౌ. మాటలు కూడా వస్తుంది నిదానంగా. అందరూ కొద్ది కింద పోతారా? వాక్యం చెప్పిన తర్వాత దయచేసి అందరికి ఇంకా అందరూ ప్రార్థన చేస్తాం. మీరు తర్వాత టైం మీ అయిపోయింది. కొరకు అందరికి ప్రార్థన ప్రార్థన చేస్తారు. చేస్తాం. తర్వాత కొద్ది కింద ప్రార్థన పోండి. చేస్తారు. రండి. మిగిలిన వాళ్ళందరికీ తర్వాత ప్రార్థన చెవిటి వారు చేస్తారు. మాత్రమే ఉండండి, మిగతా వాళ్ళు వెళ్ళిపోయింది. మిగతా వాళ్ళ కింద తర్వాత ప్రార్థన చేస్తారు. చెవిటి తర్వాత వారు- అందరికి ప్రార్థన చేస్తారు. వాక్యం అయిపోయిన తర్వాత మీ కొరకు ప్రార్థన చేస్తారు. అందరికి ప్రార్థన చెవిటి ఉంటుంది. వారు, మూగవారు, భయపడకండి. వారిద్దరు అందరూ కింద పోండి. వాక్యం మొదలు వినండి. వాక్యానికి సమయం లేదు. దయచేసి వెళ్ళండి. నడువుల నొప్పి, మిగతా వాళ్ళందరూ నడువుల నొప్పి, వీళ్ళందరూ కూడా మిగిలిన వెళ్ళిపోండి. వాళ్ళందరూ తర్వాత రండి. నడుములు నొప్పి, మిగిలిన వాళ్ళు మోకాళ్ళు నొప్పి దిగండి. ఉన్న దైవ వాళ్ళు సేవకులు వస్తున్నారు. చెప్పిన మాట వాక్యం ప్రకారం చెప్పిన మీరు తర్వాత చేస్తే మీకు క్రియ ప్రార్థన జరుగుతుంది. దైవ సేవకులు చెప్పినట్టుగా మీరు చేస్తే మీకు క్రియ జరుగుతుంది. లేదంటే ఆయన ఇప్పుడు నిదానంగా ప్రార్థన చేయాలంటే దయచేసి వెళ్ళిపోండి. In Jesus' name. చెవుడు మూగి మాత్రమే, చెవుడు మూగి మాత్రమే ఉండండి దయచేసి పైన. Be made whole in Jesus' mighty name. Jesus' name. Jesus' name. Jesus' name. Yeah. Go. ఇంకెవరు ఎవరు ఎవరు రావద్దు. రాకూడదు. ఇంకా సమయం, వాక్యానికి సమయం Jesus' ఉండదు. mighty name. ఓకే, దయచేసి ఎవరు రావద్దండి. సమయం అయిపోయింది. వాక్య పరిచయకు దేవుని సేవకులు స్వార్థ ప్రకటించాలి. తర్వాత మీకు ప్రార్థనలు Jesus' mighty చేయబడతాయి. name. We release your healing. In
Jesus' mighty name. We దేవుని release your సేవకులు touch, your healing in Jesus' name. We release your touch, your anointing, your healing in Jesus' name. In Jesus' mighty name. ప్రార్థన We అయిపోయిన తర్వాత దైవ release సేవకులు your అందరి కొరకు healing. ప్రార్థన చేస్తారు. Spirit of death, go, be open in Jesus' name. Amen. In Jesus' mighty name. Be healed and be made whole. Jesus' mighty name. We release your touch, Lord. కాళ్ళు Be నొప్పి వాళ్ళు open ఎవరు in రాకూడదు Jesus' ఇంకా. name. మీరు వింటాది తర్వాత రండి, తర్వాత రండి. దయచేసి కంగారు లేదు. మీ అందరికీ మెసేజ్ అయిపోయిన తర్వాత అందరికీ ప్రార్థన చేస్తారు. ఎవరు రావాల్సిన పని లేదు. ఎంత సమయమైనా మీ కొరకు దేవుని సేవకులు ప్రార్థన చేస్తారు, తెలియచేస్తున్నారు. దయచేసి గమనించండి. Be open in Jesus' name. Be open in Jesus' name. ఇక్కడ కేవలం చెవిటివారు, మోగువారు మాత్రమే ఉన్నారు. వారు మాత్రమే ప్రార్థన చేయించుకుంటున్నారు. చెవిటివారు వింటున్నారు. దేవుడు Thank you. వెంటనే స్వస్థతలు Be జరిగిస్తున్నారు. open in Jesus' name. అయ్యా గట్టిగా చప్పట్లు కొట్టండి. Hallelujah. యవనస్తుని దేవుడు సంపూర్ణంగా స్వస్థపరిచాడు. హల్లెలూయా. ఏమకేమ్మా మాటలు నిదానంగా ప్రార్థన చేయాలంటే తర్వాత రావాలి. ఇప్పుడు ఆయన వాక్యం చెప్పాలి. ఓకే రైట్. ఆయన ఇప్పుడే చప్పట్లు కొట్టగా వెంటనే స్పందించాడు. Jesus' name. Jesus' mighty name. Hallelujah. యేసు నామం, Be healed, be made whole in Jesus' name. యేసు నామంలో స్వస్థత పొందుకుంటున్నాడు ఆయన. Thank you, Lord Jesus. Praise the Lord. Amen. Amen in Jesus' name. Be open. Yes, praise the Lord. గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టండి. చప్పట్లు. దేవునికి మహిమ. ఎన్ని స్వస్థతలు జరుగుతున్నాయి వెంటనే. ఆమేన్, ఆమేన్. Thank you, Lord. ఆ పెద్ద ఇది ఆయన చెప్పాడు. నిజముగా స్వస్థత, Jesus' సువార్త, స్వస్థత కూడికే. Jesus. ఆ పెద్ద ఆయన నేను అడిగింది ఆయనకి వినపడలేదు. వెంటనే స్వస్థత. ప్రైజ్ ది లార్డ్. Amen. Amen. వినబడుతున్న ఆమెకు కూడా గట్టిగా Hallelujah. చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. Okay, God bless you. Thank you, Lord. Thank you, Jesus. చెప్తాను. Thank you, Lord. Hallelujah. Amen. Be open. Be open. Be open. Yes, Lord. Jesus. వినపడింది అమ్మా? వినపడుతుండదా? వినపడిందా? తట్టేది వినపడిందా? వినబడుతుందంట. Hallelujah. Praise the Lord. Praise the Lord. Jesus' name. నడుము నొప్పి కూడా. Jesus' mighty name. Thank you, Lord. చెవులు Thank you for your స్వస్థపరచబడ్డాయి. wonder. Hallelujah. She's slow in mind and she cannot talk. She cannot hear. Deaf and dumb. Yeah. Mind also. Thank you, Lord Jesus. Jesus' name. Hallelujah. Jesus' mighty name. Yes, in Jesus' name. Jesus' mighty name. We release your touch, your anointing, which breaks every yoke, oh God. Jesus' name. Jesus. Be healed. Be healed. Open. Be open in Jesus. Be open in Jesus' name. Be open in Jesus' name. Out in Jesus' name. Out in Jesus' name. Go in Jesus' name. Amen. 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 Yes, in Jesus' name. Touch, Lord. Touch. Open. Jesus' name. Amen. 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 ఎవరమ్మా మీ బిడ్డనేనా? మీ పాప నిలబడు. సార్ నిలబడు. మాట్లాడండి. మీ అమ్మాయి మరి. ఇప్పుడు వింటున్నదే నువ్వు చూడు. ఓకే, వింటున్నదా నీకు? అలియా, నీ పేరు అలియా? వింటున్నది నేను మాట్లాడేది? అందరు చప్పట్లు కొట్టి దేవుని వినబడుతుందంట. గట్టిగా చప్పట్లు కొట్టండి. అడిగేదానికి ముందరే నా పేరు అలి అంటున్నది. గాడ్ బ్లెస్ యూ. పేరు అడగ. Go in Jesus' name. దుష్టాత్మ. Every devil and evil spirit out in Jesus' name. You, amen. Out in Jesus' name. Jesus' name. Thank you, Holy ప్రైజ్ Spirit. ది లార్డ్. Thank you. హల్లెలూయా. చప్పట్లు కొడదాం ఒకసారి.
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Praise be to God. Praise be to God. Glory to God. Hallelujah. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. Amen. ఆమేన్. I will pray for you after the meeting. ఈ యొక్క మీటింగ్ తర్వాత, సభ తర్వాత నేను మీ అందరి కోసం కూడా ప్రార్థన చేస్తాను. God will heal many because I go to many meeting. I know our God will heal many people today. దేవుడు అనేకులను స్వస్థపరచబోతున్నాడు. ఎందుకంటే నేను చాలా సభలకు వెళ్తాను, చాలా సభలకు వెళ్తూ ఉంటాను. దేవుడు అనేకులను స్వస్థపరుస్తూ వచ్చారు. Amen. ఆమేన్ చెప్దాం. If you believe, మీరు విశ్వసించినట్లయితే the healing is coming for you. అయితే నీ కొరకు స్వస్థత వస్తుంది. నీ కొరకు The miracle is coming for you. అద్భుతములు నీ కొరకు వస్తున్నాయి. Praise be to God. దేవునికి మహిమ కలుగును గాక. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. I want to speak to you today ఈ రోజు మీతో నేను మాట్లాడాలనుకుంటున్నాను about the devil chasing people. ఇదిగో సాతానుడు మనుషులను తరుముట గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. Hallelujah. హల్లెలూయా చెప్దామా? Praise the Lord. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. I want to read from the Exodus chapter 14 verse 13 and 14. నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనం నుండి నేను మాట్లాడాలనుకుంటున్నాను. Somebody can read for me quickly. ఎవరైనా త్వరగా నా కొరకు యెహోవా చదవండి. మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకే ఉండవలనని ప్రజలతో చెప్పెను. చదవండి. continue. 13 and 14. Yeah. 13, 14. అందుకు మోషే భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణను మీరు ఊరక నిల్చుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకే ఉండవలనని ప్రజలతో చెప్పెను. yes. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దామా? This happened very long time ago. ఇక్కడ చదవమన్నటువంటి వాక్యము చాలా చాలా పురాతనంగా జరిగినది. I'm talking about the Israel people. That time they are not Israel. They are called Hebrews. They went to Egypt, become a slave. నేను ఇప్పుడు ఇశ్రాయేలుల గురించి మాట్లాడుతున్నా, కానీ నిజానికి వారు అంతకు ముందు ఇశ్రాయేలుగా లేరు, ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. 430 years they were slaves in Egypt. ఇదిగో 430 సంవత్సరాల పాటు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు వారు. Hallelujah. హల్లెలూయా. God called Moses, దేవుడు మోషేని come పిలుచుకున్నాడు. go and deliver my people. దేవుడు మోషేని పిలుచుకొని, మోషే దా నా యొక్క పిల్లలను విడిపించు అని పిలిచాడు. Bring my people from the slavery. ఇదిగో నా యొక్క బిడ్డలను ఆ యొక్క బానిసత్వం నుండి విడిపించుకొని రా అని పిలిచాడు. They were beaten, they were abused, their children were killed in the land of Egypt. Moses, go and bring my people out. నా మోషే నా యొక్క ప్రజలు నా యొక్క ఐగుప్తు దేశంలో కొట్టబడుతున్నారు, నానా ఇబ్బందులు పెట్టబడుతున్నారు, కనుక నీవు వెళ్ళి నా బిడ్డలను తీసుకొని రా, విడిపించుకొని రా అని చెప్పి దేవుడు పంపించాడు. Yeah, Moses went and spoke to Pharaoh. మోషే వెళ్ళి ఫరోతో మాట్లాడాడు. Pharaoh is the king of the land of Egypt. ఫరో ఎవరంటే ఐగుప్తు దేశానికి ఒక రాజుగా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా చెప్పండి ఒకసారి. So those who are reading the Bible, you will understand what I'm talking about. మీరు బైబిల్ చదివినప్పుడు మీకు అర్థమవుతుంది నేను ఏది మాట్లాడుతున్నానో. The Pharaoh refused to release them to go to the promised land. ఆ యొక్క ఫరో ఆ యొక్క వాగ్దాన దేశానికి దేవుని ప్రజలను వెళ్ళటానికి తిరస్కరించాడు. The promised land is now called Israel. ఆ యొక్క వాగ్దాన దేశం ఇప్పుడు ఇశ్రాయేలుగా పిలువబడుతుంది. Hallelujah. హల్లెలూయా చెప్పండి ఒకసారి. God told Moses, go and talk to the Pharaoh and bring them out. దేవుడు మోషేతో చెప్పాడు, నువ్వు వెళ్ళి నా యొక్క ప్రజలను విడిపించుకొని బయటకు తీసుకొని రా. But Pharaoh refused to release the people. Go. అయితే ఆ యొక్క ఫరో దేవుని ప్రజలను వెళ్ళనివ్వకుండా వెళ్ళటానికి నిరాకరిస్తూ వచ్చాడు. Then God sent judgment after judgment after judgment after judgment. అయితే దేవుడు వారిపై తీర్పు తీరుస్తూ వస్తూ ఉన్నాడు. Until Pharaoh said, take your people and go. దేవుడు ఆ విధంగా దేవుడు ఆ యొక్క ఫరో మీ ప్రజలను మీరు తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పే అంతవరకు దేవుడు ఆ తీర్పు తీరుస్తూనే వచ్చాడు. The time Pharaoh and his soldiers, his country, conquer many country,
They were rulers that time. ఆ సమయములో ఫరో మరియు అతని యొక్క దేశము ఆ యొక్క సైనికులందరూ కూడా ఒక తలమానికంగా ఇతర దేశాల అందరి మధ్యలో తలమానికంగా ఉండేవారు. అన్ని దేశాలను జయించినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు. These Israel people called Hebrew, they were slave to build Pharaoh's city. అయితే ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా ఉండి ఫరో యొక్క పట్టణాలను కట్టుకుంటూ పనిచేస్తూ ఉండేవారు. Very cruel towards the people. ఆ యొక్క ఫరో ఆ యొక్క ప్రజలందరూ కూడా ఇశ్రాయేలుల పట్ల చాలా కఠినంగా ప్రవర్తిస్తూ వచ్చేవారు. The Egyptian means money, glamour. ఆ యొక్క ఐగుప్తులు అనగా డబ్బు కలిగిన వారు, అలాగే ఐశ్వర్యవంతులుగా ఉన్నవారు. They were very rich. వారు చాలా They want to build the city. ధనవంతులుగా ఉన్నారు. వారు అధికముగా పట్టణములను కట్టేవారు. Honor the Egypt king called Pharaoh. ఆ యొక్క ఐగుప్తు రాజును సంతోషపరచుటకు అధికమైనటువంటి పట్టణం వారు కట్టడాలు కడుతూ ఉండేవారు. So he enslaved the Hebrew, today known as Israel. అయితే ఈ రోజు ఇశ్రాయేలుగా పిలువబడుతున్నటువంటి ఆ ప్రజలు ఒకప్పుడు వారు బానిసలుగా వారి దగ్గర పనిచేస్తూ వచ్చారు. Finally, అయితే చివరగా ఫరో చెప్పాడు, because his own son God killed his own son. కారణం దేవుడు ఫరో యొక్క సుకుమారుణ్ణి ఆ యొక్క మరణమునకు అప్పగించడం జరిగింది. Hallelujah. హల్లెలూయా చెప్పండి ఒకసారి. That is the last judgment came. అదే చివరి తీర్పు వారి మీదకి వచ్చినటువంటి చివరి తీర్పు అది. Actually the Pharaoh planned to kill all the firstborn of the Hebrews. కానీ నిజానికి ఆ యొక్క ఫరోయే హెబ్రీయుల యొక్క మొదటి సంతానాన్ని చంపాలనుకున్నాడు. God turned the thing to fall on his own family and to all the Egyptian firstborn to die. అయితే ఏదైతే మొదటి వారిని చంపాలని ఫరో అనుకున్నాడు, అయితే అదే విషయాన్ని దేవుడు ఫరో వైపు తిరగదిప్పాడు. ఇప్పుడు ఫరో కుమారుడు చనిపోయాడు. When Pharaoh's son died, his God couldn't help him. ఫరో యొక్క కుమారుడు చనిపోగా ఫరో పూజిస్తున్నటువంటి వారి యొక్క దేవత ఏమి రక్షించలేకపోయింది. All the power of his God, all the black magic, nothing could help him. వారి యొక్క మంత్ర తంత్రాలు, వారి యొక్క దేవతల యొక్క పూజలు ఏవి కూడా ఆ యొక్క కుమారుని రక్షించలేకపోయాయి. Pharaoh he cannot fight the Hebrew God. అయితే ఫరో తెలుసుకున్నాడు, నేను హెబ్రీయుల దేవునితో నేను పోరాటం చేయలేను, చేసి జయించలేను. The Hebrew God is the God of Abraham and Isaac and Jacob. ఎందుకనగా హెబ్రీయుల యొక్క దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడై ఉన్నాడు. That's the God that you and I serve today. అదిగో అదే దేవుణ్ణి ఈ రోజు నీవు నేను మనందరం కూడా సేవిస్తున్నాము. Our God is the God of Abraham. మన దేవుడు అబ్రహాము దేవుడై ఉన్నాడు. Our God is the God of Isaac. మన దేవుడు ఇస్సాకు దేవుడై ఉన్నాడు. He is the God of Jacob. ఆయన యాకోబు దేవుడై ఉన్నాడు. What he promised, he never changed. That's our God. ఆయన ఏదైతే వాగ్దానం చేస్తాడో ఆ వాగ్దానంను ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు. అటు ఆయనను మనం సేవిస్తున్నాము. He told Abraham, one day your grandchildren will go to Egypt as a slave. అయితే దేవుడు అబ్రహాముతో చెప్పాడు, అబ్రహమా నీ యొక్క సంతానం ఒక దినాన బానిసలుగా ఐగుప్తుకు అప్పగించబడతారని. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి ఒకసారి. They only go 70 people into the land of Egypt. 70. ఐగుప్తు దేశానికి వారు కేవలం 70 మంది మాత్రమే వెళ్ళారు. The Jacob's children. యాకోబు యొక్క పిల్లలు వెళ్ళారు. He is the grandson to Abraham. ఆయన అబ్రహాముకి మునిమనమడుగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి ఒకసారి. Because they went to help, because in the promised land, Canaan land, famine. So they went to Egypt to work and earn money there. అయితే ఆ యొక్క కానానులో అక్కడ వచ్చినటువంటి కరువును బట్టి వారు ఐగుప్తునకు వెళ్ళారు అక్కడ డబ్బులు సంపాదించడానికి. They went as a slave. వారు బానిసలుగా వెళ్ళారు. Hallelujah. Hallelujah. But they increase every year, they grow and become many. అయితే వారు అభివృద్ధి చెంది సంవత్సరం అధికంగా విస్తరిస్తూ వచ్చారు. 430 years. 430 సంవత్సరాల పాటు. Hallelujah. Hallelujah. They become more than 2 million people. 2 million. వారు అప్పటికి 20 లక్షల మందిగా 2 లక్షల మందిగా విస్తరించారు. The Pharaoh saw these people are increasing. One day they take the army, they'll attack. Therefore every born male child they kill, throw in the river of Nile. కాబట్టి ఈ యొక్క ప్రజలందరూ కూడా విస్తరించి రేపో మాపో మళ్ళీ ఏదో ఒక రోజున మన మీద తిరగబడి మనల్ని బానిసలుగా చేసుకుంటారేమో కదా,
కాబట్టి ఈ యొక్క హిబ్రీలలో ఎవరైనా పుట్టినట్లయితే మగపిల్లవాడు పుట్టినట్లయితే వారిని చంపేసి ఆ నదిలో పడేయండి అని చెప్పేసి ఆ యొక్క రాజు అయినటువంటి ఫరో ఆజ్ఞాపించాడు. The Hebrew today known as Israel, they were crying to Jehovah God. హిబ్రీలు నేటి కాలంలో పిలువబడుతున్నటువంటి ఇశ్రాయేలుగా పిలువబడుతున్నటువంటి ఆ హెబ్రీలు దేవాది దేవునికి యెహోవా దేవునికి వారు మొరపెట్టారు, విజ్ఞాపన చేశారు. God heard their cries. అయితే దేవుడు వారి యొక్క మొరను ఏడ్పుడు ఆయన విన్నాడు. Even some of you praying and crying, God will hear your prayers. మీలో కూడా అనేకులు దేవునికి మొరపెడుతూ ఉన్నారేమో, దేవునికి ప్రార్థన చేస్తున్నారు. అయితే దేవుడు మీ ప్రార్థన నిశ్చయముగా ఆయన ఆలకిస్తున్నాడు. హల్లెలూయా. Finally he sent Moses to them. చివరిగా దేవుడు మోషేని వారి దగ్గరకు పంపించాడు. The Christians will know the story. Christians will know the story. క్రైస్తవులందరికీ ఆ యొక్క ఉపమానం తెలుసు. Pharaoh's son died, finally released. ఈ యొక్క చరిత్ర అందరికీ తెలుసు. All the Hebrew Israelis can go to your land. అయితే ఫరో కుమారుడు చనిపోయాడు. అప్పుడు ఫరో చెప్పాడు, ఇశ్రాయేలు అందరూ కూడా మీ యొక్క భూమికి మీరు వెళ్ళిపోండి అని చెప్పి వారిని విడుదల చేశాడు. They were so happy. వారు చాలా సంతోషంగా ఉన్నారు. After 430 years of slavery, now they are so happy to come out of the land. అదిగో 430 సంవత్సరాల బానిసత్వపు జీవితం నుండి విడిపించబడుటకు స్వాతంత్రుల అగుటకుడు వారు చాలా సంతోషించి ఆనందిస్తున్నారు. God promised them to give a promised land with the honey and milk and blessing. దేవుడు వారికి వాగ్దానం చేశాడు, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మీకు ఇస్తానని. Hallelujah. హల్లెలూయా చెప్పండి. Let me tell you, if you believe God, ఇదిగో నేను చెప్పనివ్వండి, నీవు గీన దేవుని విశ్వసించగలిగితే, I believe Markapuram will be changed like a great blossom blessing if you all believe. ఇదిగో నేను విశ్వసిస్తున్నాను, ఈ యొక్క మార్కాపూర్ పట్టణం ఆశీర్వాదకరంగా తీర్చిదిద్దబడబోతుందని నేను విశ్వసిస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. I believe Markapuram, everybody will have a job, everybody will have a farm. God can bless them if you believe today. ఇదిగో మార్కాపూర్ పట్టణంలో ఉద్యోగం లేక బాధపడుతున్నటువంటి వారికైతే, పొలం పనులు చేసుకున్నటువంటి వారికైతే నేనైతే చెప్తున్నాను, దేవుడు నిశ్చయముగా ఆయన ఆశీర్వదించబోతున్నాడు. Let me tell you today. మరొక మాటను చెప్పనివ్వండి ఈ రోజు. Okay, Moses took the 200 over million people and come out of the land of Egypt. When he come, he saw big Red Sea, still God in the map. ఇదిగో ఈ యొక్క మోషే 20 లక్షల మంది ప్రజలను తీసుకొని ఆ యొక్క స్థలములోనికి బయటికి వస్తూ ఉండడం మనం చూస్తాం. అక్కడ Red Sea is not a small sea, it's very deep and very big. వారు అక్కడికి వచ్చినప్పుడు ఎర్ర సముద్రము దగ్గరకు వారు రావడం జరిగింది. ఎర్ర సముద్రం సామాన్యమైనది ఏం కాదు, చాలా పెద్దది, విస్తారమైనది. They faced the Red Sea. వారు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. Night in the morning, early morning, they left the land of Egypt. When they come and walk and saw big Red Sea in front of them. అదిగో రాత్రి 9 గంటలకు వారు విడిచి ఇక్కడికి వచ్చేసరికి ఉదయం అవుతుంది. ఉదయకాల సమయంలో వారి ఎదుట ఆ యొక్క ఎర్ర సముద్రం అనేది అడ్డుగా ఉన్నది. While they are planning how to cross the Red Sea, the 2 over million people, ఈ యొక్క ఎర్ర సముద్రమును 20 లక్షల మంది ఎలాగూ దాటగలరు? that with another sound come from the other side. అయితే మరొక సమస్య మరొక పక్క నుంచి వస్తూ ఉంది. Hallelujah. హల్లెలూయా చెప్పండి. They turn and see. వారు అటు తిరిగి చూశారు. Pharaoh and his angry army coming to kill all the slaves from the Hebrew slave. They're coming to kill. అయితే విడుదల చెంది వెళుతున్నటువంటి ఈ బానిసలను తిరిగి దక్కించుకోవడానికి ఫరో మరియు ఫరో యొక్క సైన్యం వెనక నుండి వస్తూ ఉన్నది. Many of them lost their first child because God's judgment came on the Egypt and to the Egyptians. అయితే ఐగుప్తుల మీద దేవుని యొక్క ఉగ్రత ఆ యొక్క మొదటి కుమారుల మీదకి వచ్చినప్పుడు వారు విడిపించారు. కానీ They're coming to revenge. అయితే వారు ఆ యొక్క పగ తీర్చుకోవడానికి మళ్ళీ తిరిగి వస్తూ ఉన్నారు. The Israel people facing the Red Sea. ఇశ్రాయేలు ఎర్ర సముద్రమును ఎదుర్కొంటున్నారు. This side are facing the army is coming. అయితే మరొక పక్క ఫరో సైన్యం వస్తూ ఉంది. Their master who enslaved them for వారిని 430 years. వారి 430 సంవత్సరాల పాటు వారిపై యజమానులుగా ఉన్నటువంటి వారు
వస్తూ ఉన్నారండి వారి కోసం. On the right side is a big mountain. అయితే కుడి ప్రక్కన చూస్తేనేమో ఒక గొప్ప పర్వతం ఉంది. On the left side another mountain. అయితే మరొక వెడం పక్క చూస్తే మరొక పర్వతం ఉంది. In the front is the Red Sea. ముందేమో ఎర్ర సముద్రం ఉంది. This side the warrior army, terrible army is approaching them. అయితే ఇటు పక్కేమో భయంకరమైనటువంటి ఆ యొక్క సైన్యము వారికి సమీపిస్తూ ఉంది. They cannot go anywhere. అయితే ఇప్పుడు ఇశ్రాయేలు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితిలోకి వచ్చారు. They were very angry with Moses. వారు మోషే మీద చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడు Moses, why you bring us to die in the wilderness? మోషే మమ్మల్ని ఎందుకని ఇక్కడికి తీసుకొని వచ్చావు? ఇక్కడ మమ్మల్ని చంపడానికా? Why you bring us to die in the Red Sea? ఈ యొక్క ఎర్ర సముద్రంలో మమ్మల్ని చంపడానికి తీసుకొని వచ్చావా ఇక్కడికి Hallelujah. అని కోపంగా ఉన్నారు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. I'm a pastor. నేను ఒక సేవకుడిని. I go and talk to drunkards. నేను వెళ్ళి తాగుబోతులతో కూడా అప్పుడప్పుడు మాట్లాడుతూ I ఉంటాను. talk to sinners. నేను పాపులతో కూడా మాట్లాడుతూ ఉంటాను. And I bring them to Christ. వారిని కూడా నేను క్రీస్తులోనికి నడిపిస్తూ ఉంటాను. Bring them to church. వారిని కూడా నేను మందిరానికి నడిపిస్తూ ఉంటాను. After coming, అయితే వారు వచ్చిన తరువాత and they refuse to obey God. అయితే వారు వచ్చిన తర్వాత దేవుణ్ణి అనుసరించడం తిరస్కరిస్తే, when they face some problem, వారు ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు, after become a Christian they face like the Red Sea some problem. వారు క్రైస్తవులుగా తీర్చబడిన తర్వాత రక్షించబడిన తర్వాత ఎర్ర సముద్రం వంటి సమస్యలు వారికి ఎదురైనప్పుడు, and then they say they left the devil and is still attacking them. వారు సాతాను వదిలిపెట్టి వచ్చినా గానీ సాతానుడు మళ్ళీ వారిని ఇంకా వారి మీద దాడి చేస్తూనే I ఉంటారు. feel the same parallel truth what happened Moses time and now the present church. అయితే నేను ఇప్పుడు చూసినట్లయితే మోషేకు అక్కడ ఎర్ర సముద్రం ఇశ్రాయేలుకి ఎలాగైతే జరిగిందో నేటి కాలపు విశ్వాసులుగా మార్చబడుతున్నటువంటి ప్రజలకు కూడా అదే సందర్భం అదే విషయం సిమిలర్ గా కనబడుతుంది. Moses went and prayed to God. మోషే వెళ్ళి దేవునికి ప్రార్థన చేశాడు. God told him, దేవుడు చెప్పాడు అతనికి, stretch your hand. ఇదిగో నీ చేతిని చాచు. The rod in your hand stretched towards the Red Sea. నీ చేతిలో ఉన్నటువంటి కర్రను ఆ యొక్క ఎర్ర సముద్రం వైపు చాచు. The army you see that are approaching to kill you, ఇదిగో నిన్ను చంపడానికి నీకు సమీపిస్తున్నటువంటి ఆ యొక్క సైన్యములు, from today onwards you are not going to see them anymore. ఈ దినము మొదలుకొని ఇక వారిని ఎన్నటికీ చూడబోవు. Hallelujah. హల్లెలూయా చెప్పండి. When God say he will do, దేవుడు ఏదైనా చెప్పాడని అది నిశ్చయంగా చేస్తాడు. sometime I think in my mind, కొన్నిసార్లు నేను నా యొక్క మనసులో నేను అనుకుంటూ ఉంటాను, how can God get that idea to open the Red Sea when we all don't have the mind to think of that? అయ్యో దేవుడు ఆ ఎర్ర సముద్రాన్ని తెరవాలని చెప్పి మనసులో ఎలాగ అనుకున్నాడు, మాకు అసలు తెరవబడతాడనే ఆలోచన కూడా మాకు లేదు. That's what the Bible say. బైబిల్ చెప్తుంది, there is impossible, ఏదైతే అసాధ్యముగా ఉంటుందో God can make it possible. దానిని దేవుడు సాధ్యపరచగలడు. Hallelujah. హల్లెలూయా చెప్పండి. Where there is nothing, అక్కడ నిరాకారముగా శూన్యముగా ఉన్నప్పుడు God can burst forth water to come out. ఆ యొక్క శూన్యములో నుండి దేవుడు నీటిని లేవనెత్తగలడు. Where there is no farm, అక్కడ ఏది పంట లేనప్పుడే God can bring manna. దేవుడు మన్నాను తీసుకొని రాగలడు. Hallelujah. హల్లెలూయా చెప్పండి. Nothing is impossible for your problem. నీ యొక్క సమస్య ఏమి అసాధ్యమైనది కాదు దేవునికి. Some of you facing some big problem. మీలో చాలా మంది అనేకులు రకరకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉండొచ్చేమో. Like the Red Sea, ఎర్ర సముద్రం వంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉండొచ్చేమో. Oh, the enemy, black magic, Satan, all chasing you. Somebody might be facing this kind of problem. I got a message for you. అయితే మీలో ఒకవేళ వెనక శత్రు సైన్యము మంత్రతంత్రాలు అవన్నీ కూడా నిన్ను ఒకవేళ తరుముతున్నాయేమో సాతానుడితో సహా. Hallelujah. అయితే మీ కొరకు నేను ఒక పరిష్కారం చెప్పబోతున్నా ఈ రాత్రికాల సమయంలో. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. Praise be to God. దేవునికి స్తుతి కలుగును గాక. And then God suddenly opened the Red Sea. దేవుడు ఆ యొక్క ఎర్ర సముద్రమును చీల్చాడు. 2 million Jewish people, 20 లక్షల మంది యూదా ప్రజలు, Israel people cross over there. ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క ఎర్ర సముద్రం దాటుకొని వెళ్ళడం ప్రారంభమైంది. Hallelujah. హల్లెలూయా చెప్పండి. And the army approaching, వారిని సమీపిస్తున్నటువంటి ఆ యొక్క they సైన్యములు, saw them, they're crossing. వారు ఆ యొక్క ఎర్ర సముద్రం దాటుట చూసినప్పుడు They want to go in the same way to kill them. అదే మార్గంలో మేము కూడా వెళ్ళి వాళ్ళని చంపేస్తామని వాళ్ళు రావడం ప్రారంభించారు. They did not know it's a trap by God. వారు గ్రహించలేదు అది దేవుని వలన కలిగినదని. Hallelujah. హల్లెలూయా చెప్పండి. God told Moses, దేవుడు మోషేతో చెప్పాడు, the army who were killing you and slaving you 430 years
tonight you will not see them anymore. దేవుడు మోషేతో చెప్పాడు, మిమ్మల్ని 430 సంవత్సరాల పాటు మిమ్మల్ని కష్టాల పాలు చేస్తూ, మిమ్మల్ని పీడిస్తూ, మిమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తున్నటువంటి ఆ శత్రువును ఇక మీదట మీరు ఎన్నటికీ చూడరు. Hallelujah. హల్లెలూయా చెప్పండి. I see some symbolic in this, some symbolic. ఇందులో ఒక చిహ్నాత్మకంగా నేను ఒక విషయాన్ని I గ్రహించగలుగుతున్నాను. see some parallel truth, parallel. You know, parallel, like a train track. Same. ఇక్కడ సమాంతరమైనటువంటి విషయాన్ని నేను గమనించగలుగుతున్నాను. Hallelujah. When you become a Christian, మనం క్రైస్తవునిగా మారినప్పుడు, hallelujah, చెప్పండి, surely you will face other problems. మీరు ఖచ్చితంగా వేరే సమస్యలు మీరు ఎదుర్కోవచ్చు. Hallelujah. చెప్పండి ఒకసారి. When their army trying to go the same way the Hebrew go, ఆ యొక్క ఆర్మీ, ఆ యొక్క సైనికులందరూ in the Red Sea, ఆ యొక్క ఇశ్రాయేలు వెళ్ళినటువంటి ఆ యొక్క మార్గము గుండా వెళుతూ ఉన్నప్పుడు, Christians know the story, God buried them in the sea. అయితే వారిని దేవుడు ఆ నీటిలో పాతి పెట్టేశాడు. This is the secret. ముంచి వేశాడు. This is the secret. ఇదే రహస్యం. ఒకసారి వినండి. This side of the Red Sea, యువతల పక్క ఏమో ఎర్ర సముద్రం, they were slaves. వారు బానిసలుగా ఉన్నారు. Hallelujah. చెప్పండి. After the Red Sea, అయితే they cross over. వారు ఎర్ర సముద్రం దాటిన తరువాత they are no more slave anymore. ఇక వారు ఎంత మాత్రం దాసులుగా లేరు. They have become the sons and the daughters of the Almighty. వారు దేవాది దేవునికి కుమారులుగా కుమార్తెలుగా తీర్చిదిద్దబడ్డారు. గట్టిగా చప్పట్లు కొడుతూ Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. John, I believe, జాన్, నేను విశ్వసిస్తున్నాను, the Red Sea is the place of baptism. నేను విశ్వసిస్తున్నాను ఆ యొక్క ఎర్ర సముద్రం అనేది బాప్తిస్మముగా నేను భావిస్తున్నాను. In the New Testament is, I believe, is a reference to be a baptism. ఇదిగో క్రొత్త నిబంధనలో ఆ యొక్క ఎర్ర సముద్రములో గుండా రావటమే అది క్రొత్త నిబంధనలో ఒక బాప్తిస్మంగా ఉంది. If tonight you receive Jesus, ఈ రాత్రి యేసును నీవు అంగీకరించగలిగితే, and then you let go all your sins, నీ యొక్క పాపములను నీవు విడిచిపెట్టగలిగితే, and you turn back to God, మీరు దేవుని వైపు తిరగగలిగితే, first thing you must confess your sin. మొదట నీవు నీ పాపాన్ని ఒప్పుకోవాలి. Ask Jesus to forgive your sin. యేసయ్యను అడగండి నీ పాపాలు క్షమించడానికి. And then you give your life to Jesus. ఆ తర్వాత నీ యొక్క జీవితాన్ని యేసయ్యకు సమర్పించు. Let Jesus take over your life. నీ యొక్క జీవితంపై యేసయ్య ప్రభువుగా ఉండనిమ్ము. The Bible says after repentance from your sin, you must take the baptism of the water. బైబిల్ చెప్తుంది మారు మనసు పొందిన తరువాత బాప్తిస్మం, నీటి బాప్తిస్మం తీసుకోవాలని వాక్యం సెలవిస్తుంది. What is the baptism of the water? నీటి బాప్తిస్మం అనగా ఏంటి? Hallelujah. ఏంటో తెలుసా? హల్లెలూయా. Total commitment to Jesus. అయితే దేవునికి ఒక సంపూర్ణమైనటువంటి నిబంధనగా ఉన్నది. Hallelujah. Hallelujah. Once you take the baptism, సంపూర్ణ సమర్పణ, you go forward. ఒక్కసారి నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత ముందుకడిగే. Hallelujah. హల్లెలూయా చెప్పండి ఒకసారి. You taken baptism, you cannot come back. Curse will come on you. ఇదిగో నువ్వు బాప్తిసం తీసుకున్న తరువాత ముందడుగు వేసిన తర్వాత వెనకంజ చేయకూడదు. వెనకడుగు వేసావంటే శాపం వస్తుంది ఖచ్చితంగా. Hallelujah. హల్లెలూయా చెప్పండి. When you take the baptism, బాప్తిసం నువ్వు తీసుకున్నప్పుడు the devil that chasing your life, నీ జీవితాన్ని తరుముతున్నటువంటి దెయ్యం, the devil will enslave you, నీ జీవితాన్ని బానిసత్వానికి తీసుకున్నటువంటి సాతాను, in the baptism God will destroy the Satan's work that is coming after you. ఆ యొక్క బాప్తిస్మములో సాతాను యొక్క క్రియలను దేవుడు లయపరచి నిన్ను విడుదల చేస్తాడు. After baptism you become child of God. బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఇక నువ్వు దేవుని యొక్క బిడ్డవే. If you believe today, ఈ రాత్రి నీవు విశ్వసించగలిగితే, if you believe Jesus can destroy the enemy, శత్రుని యేసు ప్రభువు శత్రుని నశింపజేయగలడని విశ్వసించగలిగితే, you saw tonight, you saw just now how God healed many people. మీరు ఆల్రెడీ చూశారు కదా, ఇదిగో మీ ముందే ఏ విధంగా దేవుడు అనేకులను స్వస్థపరిచారో చూశారు కదా. God not only heal you, he will bless you. ఆయన కేవలం నిన్ను స్వస్థపరచడం మాత్రమే కాదు, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు కూడా. If you give your life totally to Jesus, నీ జీవితాన్ని నువ్వు సంపూర్ణంగా యేసుకు సమర్పించగలిగితే, hallelujah, hallelujah, what the devil been doing to your life today will cut off. ఈ రోజు సాతాను ఏదైతే నీ జీవితంలో
పని చేస్తున్నాడో ఆ యొక్క పని అంతటిని దేవుడు నిశ్చయంగా తెగగొట్టేస్తాడు. God will destroy your enemies. నీ యొక్క శత్రువును దేవుడు నశింపజేస్తాడు. And you are not going to see the enemy chasing you anymore. నిన్ను తరుముట అపవాది నిన్ను తరమటం నువ్వు ఇక్కడ ఎన్నడూ చూడబోవట్లేదు. Hallelujah. హల్లెలూయా చెప్పండి. చెప్పండి to God. Amen. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమే. ఆమేన్. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. You know what song that what we sing, Abraham sing that song? கண்மலையானவரே என்னை காக்கும் தெய்வம் நீரே. You know the song? You know the song? It's a very beautiful song. యేసు రాజాவுக்கு வேணானே. You know the song? యేసుని నామము ఎన్ని తరములకైన గణపరచదగిన క్రీస్తు నామము అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము ఎన్ని తరములకైన గణపరచదగినది క్రీస్తు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా అందరం చప్పట్లు కొడుతూ అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము ఎన్ని తరములకైన గణపరచదగినది క్రీస్తు నామము పాపముల నుండి విడిపించును యేసుని నామము పాపముల నుండి విడిపించును యేసుని నామము నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును యేసుని నామము నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును యేసుని నామము యేసు నామము జయ జయము సాతాను శక్తులు లయ లయము 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 యేసు నామము జయ జయము సాతాను శక్తులు లయ లయము. Hallelujah. హల్లెలూయా చెప్పండి ఒకసారి. I really like to preach. I got very good message from God to speak to you. నేను దేవుని యొద్ద నుంచి మంచి వాక్యాన్ని నేను పొంది ఉన్నాను మీతో మాట్లాడటానికి. Amen. ఆమేన్ చెప్పండి. I want to speak to you because we are limited by time. నేను మీతో వాక్యం చెప్పగలను కానీ సమయం యొక్క పరిధిలో మనం ఉన్నాం. Hallelujah. హల్లెలూయా చెప్పండి. I want to talk about my life testimony. నా యొక్క జీవిత సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. Yesterday I told I will tell my testimony. నేను నిన్న చెప్పాను ఆల్రెడీ నేను నా యొక్క సాక్ష్యాన్ని చెప్తానని. I want to talk about today. కాబట్టి ఈ రోజు నేను నా యొక్క సాక్ష్యాన్ని చెప్తాను. Very interesting. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. Praise the Lord. Amen. ఆమేన్ చెప్పండి. I told John say, wow, this is amazing. నేను జాన్ తో మాటల్లో పంచుకున్నప్పుడు జాన్ చెప్పాడు భలే సూపర్ గా ఉంది. Okay, let me begin this way. నేను మీతో ఈ విధంగా పంచుకొని నిమ్మండి. I was 9 years old. నేను 9 సంవత్సరాల పిల్లవాడిగా ఉన్నప్పుడు my brother was 7 years old. మా యొక్క సహోదరుడు తమ్ముడు 7 సంవత్సరాల కుర్రోడుగా ఉన్నాడు. We always come from the house, go to school and take a bus, and there is a temple always on the way. అయితే బస్సులో మేము స్కూల్ కు వెళుతూ తిరిగి మళ్ళీ ఇంటికి వస్తున్నప్పుడు మధ్యలో స్కూల్ దగ్గర అక్కడ ఒక గుడి ఉండేదండి. Hallelujah. హల్లెలూయా చెప్పండి ఒకసారి. That time came when I was 9 years old. అయితే 9 సంవత్సరాల వయసులోనికి నేను వచ్చినప్పుడు every time I pass by the temple and take my hand and pray and go, my heart say kadavul. ఆ యొక్క 9 సంవత్సరాల వయసులో నేను
ఆ యొక్క గుడి దగ్గరికి వెళ్ళి ఇట్లా మొక్కుకొని నేను వెళుతూ ఉన్నప్పుడు నా హృదయంలో ఒక విషయం అనిపిస్తూ ఉంటుంది. For couple of weeks the sound come in my heart. ఒక కడవుల్ అనేటువంటి ఒక శబ్దం నా యొక్క లోపల అనిపిస్తూ ఉండేది. This testimony will touch you. ఈ యొక్క సాక్ష్యం మిమ్మల్ని ఖచ్చితంగా తాకుతుంది. Every Friday we go inside a temple, we put the jasmine flower. I and my brother 7 times we round the temple, then we go to the school. మేము ప్రతి శుక్రవారం గుడికి వెళ్ళి అక్కడ ఒక పువ్వు పెట్టి మేము పూజ చేసుకొని తిరిగి మళ్ళీ వెళ్తూ ఉండేవారం. Hallelujah. హల్లెలూయా చెప్పండి. But the sound began to come very heavy in my heart. అయితే నా హృదయంలో ఆ యొక్క స్వరము హృదయంలో ఆ యొక్క స్వరం అనేది భారముగా అనిపిస్తూ భారభరితంగా అనిపిస్తూ ఉండేది. There was a man taking care of the goats. I asked him, "Ayya, where is Kadavul?" ఒక వ్యక్తి అక్కడ గొర్రెలు తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు ఆ మనిషిని నేను అడిగాను, అయ్యా కడగుల్ అంటే ఏంటి అని. He gave me one tight slap. Pam! ఆయన ఒక్క దెబ్బ నాకు చెంప మీద ఒక్క దెబ్బ బీకాడు. అప్పుడు Don't you know where God is? దేవుడు ఎక్కడ ఉంటాడో తెలుసా? I show the hand there to the temple. అప్పుడు ఆయన గుడి వైపు చూపి దేవుడు ఇక్కడ ఉంటాడని చెప్పాడు. Say, stupid, you are educating boy, you don't even have a brain. Can that be God? అయ్యో పనికిమాలిన వ్యక్తి, పనికిమాలినోడా, నువ్వు చదువుకున్నటువంటి మూర్ఖుడు, నువ్వు దేవుడు అక్కడ గుడిలో ఉంటాడని నీకు తెలీదా? I'm confused. అప్పుడు నేను సందేహించాను. Yes, regularly I've been going to school for 1 year, but every time the sound come, Katavul, Katavul, Katavul. యథావిధిగా నా యొక్క స్కూల్ కి నేను వెళుతూ వస్తున్నప్పుడు గుడి గుండా వెళుతూ వస్తున్నప్పుడు ప్రతిసారి నా యొక్క హృదయంలో అనిపిస్తుంది కడగుల్ కడగుల్ అని అనిపిస్తూ ఉంటుంది. In Tamil, Kadavul means God. కడగుల్ తమిళ్లో కడగుల్ అనగా దేవుడు అని అర్థం. Amen. ఆమేన్ చెప్పండి. Kadavul means, కడగులు అనగా in Tamil I say God. తమిళ్లో దేవా అని is inside. Ul. ఇన్సైడ్. Ul. కడ ఉల్ అనగా దేవుడు లోపల. God who rules and will become into the heart. అనగా దాని అర్థం ఏంటంటే సర్వమును పరిపాలిస్తున్నటువంటి దేవుడు మన హృదయములో ఉంటాడు అని దాని యొక్క ఆ మాట యొక్క అర్థం అన్నమాట. Our God, He loves to come into our heart. మన దేవుడు మన హృదయములోనికి రావటానికి ఇష్టపడతాడు. Hallelujah. హల్లెలూయా చెప్పండి. So I was confused. Nobody can answer. I asked my uncle, my chinnama, everybody, my friends. Nobody can tell me where is God and who is God. దేవుడు ఎవరు, దేవుడు ఎక్కడ ఉంటాడు అనే విషయంలో నేను చాలా సన్నిధ్యంలో పడి నేను నేను ఎంతమంది మా పిన్ని గారిని, మా యొక్క అమ్మగారిని, మా యొక్క బాబాయ్ వీళ్ళందరినీ కూడా నేను ఎంత అడిగినా కానీ నాకు ఎవరు చెప్పలేను. చాలా కన్ఫ్యూజన్ లో పడిపోయాను. Everything they tell me doesn't make me understand. వాళ్ళు ఏది చెప్పినా అది నాకు దేవుని గురించి అర్థమవుతూ ఉండేది కాదు. Anyway, I become athlete slowly, junior champion, then become middle age champion, then I become a senior champion in my country. అయితే మా దేశంలో ఏదో ఒక విధంగా మొత్తానికి ఏది అయితే నేను పెరుగుతూ వచ్చానో, అయితే నా యొక్క క్రీడల్లో నేను ఒక ఛాంపియన్గా, జూనియర్ ఛాంపియన్గా, అదేవిధంగా ఒక స్థాయి ఛాంపియన్గా, అదేవిధంగా సీనియర్ ఛాంపియన్గా నేను ఎదగడం జరిగింది. I become 21 years old, I become great champion. అయితే 21 సంవత్సరానికే నేను గొప్ప ఛాంపియన్గా నేను తీర్చిదిద్దబడ్డాను. Every time I win the sport, my name comes in the newspaper. నేను ఎప్పుడు ఆ యొక్క స్పోర్ట్స్ లో ఆటలు ఆడినా కానీ నా యొక్క పేరు న్యూస్ పేపర్ లో వస్తూ ఉండేది. Every time I see in the newspaper, all my friends praise me and I'm so like a hero. నన్ను న్యూస్ పేపర్ లో ఆ యొక్క వార్తాపత్రికల్లో నా యొక్క స్నేహితులు నా బొమ్మ చూసినప్పుడల్లా వారు నన్ను చాలా పొగుడుతూ ఉండేవాళ్ళు. అప్పుడు నేను చాలా గర్వంగా డంబంగా నేను చాలా పొగడబడుతూ ఉండేవాడిని. In 3 years time, Olympic is starting in Canada, Montreal. అయితే 3 సంవత్సరాల సమయంలో ఒలింపిక్స్ అనేవి ఆ యొక్క ప్రదేశంలో ప్రారంభం అవబోతున్నాయి. Hallelujah. హల్లెలూయా. They were preparing me. వారు నన్ను సిద్ధపరుస్తూ వస్తున్నారు. They were training me, they were coaching me. వారు నన్ను సిద్ధపరుస్తూ వస్తున్నారు. వారు నాకు గైడెన్స్ ఇస్తూ నన్ను సిద్ధపరుస్తూ వస్తున్నారు ఒలింపిక్స్ కోసం. They give me some vitamins, some tablets. నాకు కొంత
నాకు పోషణపూర్వకమైనటువంటి ఆహారాన్ని ఇస్తూ కొన్ని టాబ్లెట్స్ కూడా ఇస్తూ ఉండేవారు. To build the strength so I can represent for my country, possibly win the medal for my country. మా యొక్క దేశానికి ఒక గొప్ప వన్య తెచ్చేటువంటి వ్యక్తిగా నన్ను తీర్చిదిద్దడానికి వారు నన్ను బలవంతులుగా చేసే క్రమంలో నన్ను ఆ విధంగా సిద్ధం చేస్తూ వచ్చారు. And I love sports. అంత మాత్రమే కాదు, ఆటలంటే నాకు చాలా ఇష్టం. నేను చాలా ఇష్టపడతాను. I was getting fitter and stronger and stronger. నేను ఫిట్ అవుతూ బాగా ఫిట్ గా స్ట్రాంగ్ గా చాలా బలవంతుడిగా తీర్చిదిద్దబడుతూ వచ్చాను. But one day, అయితే ఒక దినాన I was studying the final student for my engineering. అయితే నా ఇంజనీరింగ్ కి నేను చివరి సంవత్సరాన్ని నేను అక్కడ చదువుతూ ఉన్నాను. All my friends saw blood is bleeding from my sweat, like wearing a white shirt. Blood is bleeding from my body. అయితే మా యొక్క స్నేహితులందరూ చూశారు నా యొక్క ఆ తెల్లని చొక్కా మీద నా యొక్క చెమట రక్తముగా కారిపోవటం నా యొక్క స్నేహితులు చూసి Suddenly my ears started bleeding. అకస్మాత్తుగా నా యొక్క చెవు నుండి రక్తం రావడం ప్రారంభమైంది. My nose started bleeding. మా యొక్క ముక్కు నుండి కూడా రక్తం రావడం ప్రారంభమైంది. Finally they take me to hospital. చివరగా వారు ఇక నన్ను హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళారు. The hospital was taking my blood and testing me for 3-4 days. They admitted me. 3-4 రోజుల పాటు హాస్పిటల్లో వారు నా యొక్క రక్తాన్ని తీసుకొని రక్త పరీక్షలన్నీ చేస్తూ వచ్చారు. నేను అప్పుడు హాస్పిటల్లోనికి చేర్చబడ్డాను. 1 week, 2 week once I go to hospital, check and come. నేను వారం ఒకసారి, వారం తర్వాత వారం ఒకసారి అట్లా పరీక్షలు చేస్తూనే నేను హాస్పిటల్లో చేరుతూ వస్తూ ఉన్నాను. పరీక్షలు జరుగుతూనే వస్తున్నాయి నాకు. My hernia began to swollen like a pregnant lady. నా యొక్క స్థలము యొక్క పొట్ట అనేది ఒక గర్భవతి అయినటువంటి స్త్రీ వలె ముందుకు వచ్చేసింది. And my kidney giving me lot of terrible pinching pain. అయితే నా యొక్క కిడ్నీ భయంకరమైనటువంటి నొప్పికి కారణముగా భయంకరమైన నొప్పి వస్తూ ఉండేది. I can't even exercise, I can't even run anymore. అయితే నేను కాల్పైకి ఎక్సర్సైజ్ చేయలేని స్థితిలోనికి నేను దిగజారాను. నేను పరిగెత్తలేని స్థితిలోనికి నేను దిగజారాను. More than 6 months I could not sleep the pain. అయితే 6 నెలల పాటు ఆ యొక్క నొప్పిని నేను భరించలేకపోయాను. Finally they admitted in the hospital. అయితే చివరగా వారు నన్ను హాస్పిటల్లోనికి చేర్చుకున్నారు. All the government sport was telling the doctor to take care of me. అయితే ఆ యొక్క డాక్టర్లందరూ కూడా నా గురించి జాగ్రత్తలు తీసుకోవడానికి చెప్పబడి ఉన్నారు. They give me a special room, special doctor. అయితే వారు నా కొరకు ప్రత్యేకమైనటువంటి డాక్టర్ని పెట్టారు. అంత మాత్రమే ప్రత్యేకమైనటువంటి రూమ్ లో నన్ను పెట్టారు. I was in hospital for almost more than a month. నేను ఒక నెల పాటు హాస్పిటల్లోనే ఉండడం జరిగింది. They were taking my blood, they were giving medicine to cure my kidney and my hernia. అయితే నా యొక్క వారు ఆ యొక్క మెడిసిన్ ఇస్తూ ఉన్నారు, పరీక్షలు చేస్తున్నారు, మెడిసిన్ ఇస్తున్నారు, పరీక్షలు చేస్తున్నారు, మెడిసిన్ ఇస్తున్నారు, నన్ను సంపూర్ణంగా నన్ను బాగు చేయటానికి. One day my uncle worked in a hospital. He called my uncle and spoke to him. I was at the back of the curtain and spoke to my uncle. We have to remove his kidney. అయితే ఒక రోజు మా యొక్క అంకుల్ని పిలిచి డాక్టరు ఆ యొక్క కటన్ చాట్న మాట్లాడుతుంటే నేను విన్నాను. ఆ యొక్క డాక్టర్ చెప్పాడు మా అంకుల్తో ఇతని యొక్క కిడ్నీ తీసేయాలి అని చెప్పాడు. I was on my bed, I heard, I began to cry. నా యొక్క బెడ్ మీద నేను పడక మీద ఉండి నేను చాలా బాధపడుతూ ఉన్నాను. They have to remove my kidney. వారు నా యొక్క కిడ్నీ తీసేస్తారంట. What will happen to the strong I have? అయ్యో ఇంత బలవంతుడిగా What will happen to my sports? ఇంత బలవంతుగా ఉన్నటువంటి నాకు ఏమవుతుందో? What will happen to my life? నా యొక్క జీవితం ఏమవుతుందో? This is not fair. ఇది అంత సమంజసము కాదు. I never do anything wrong. నేను నా జీవితంలో ఎప్పుడు ఏమీ తప్పు చేయలేదు. Why should I to be operated and become a weak man? Later maybe I die. That's a worry comes to me. అదిగో నాకు ఒక రకమైనటువంటి చింత వచ్చింది. అది ఏంటంటే నేను ఎందుకని చనిపోవాలి, ఎందుకని నా కిడ్నీ తీయాలి, ఈ విధంగా కిడ్నీ తీసి నన్ను ఎందుకు చంపబోతుంది, నేను ఎందుకు చనిపోయే స్థితికి దిగజారిపోతున్నాను. I believe tonight God going to heal many kidney problem. ఈ రాత్రి నేను విశ్వసిస్తున్నాను మీలో కిడ్నీ ప్రాబ్లం, కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వారిని దేవుడు నిశ్చయముగా స్వస్థపరచబోతున్నాడు. I believe God going to heal all the stomach problem. ఈ దినాన నేను విశ్వసిస్తున్నాను పొట్ట కడుపు నొప్పి కడుపు యొక్క సమస్యతో బాధపడుతున్న వారిని కూడా దేవుడు స్వస్థపరచబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా చెప్పండి.
Then more than 1 month, ఒక నెల కంటే ఎక్కువగా just before the operation, 3 days, వారు 3 దినాలు ఆపరేషన్ చేశారు. and I was crying. నేను ఏడుస్తూ ఉన్నాను. All night I was crying. నేను రోజంతా దినములన్నీ ఏడుస్తూ ఉన్నాను. Where is the Kadavul? ఆ కడవులు ఎక్కడ అనగా దేవుడు ఎక్కడ? Where is the God? దేవుడు ఎక్కడ? All my father believed. మా యొక్క తండ్రి నమ్మినటువంటి వారు, All my grandfather believed. Where is the God that not come and save me? మా యొక్క పితరులు, మా యొక్క తాత ముత్తాతలు నమ్మినటువంటి ఆ దేవుళ్ళు ఎక్కడ? వాళ్ళు వచ్చి నన్ను ఎక్కడ రక్షిస్తున్నారు? Let me tell you. మీకు ఒకటి చెప్పనివ్వండి. I was crying. Where are you? నేను ఏడుస్తున్నాను, ఎక్కడున్నావు దేవా అని. No God come to me. ఏ దేవుడు నా దగ్గరికి రాలేదు. But I got one nurse come to me. అయితే ఒక నర్సు వచ్చింది నా దగ్గరికి. In my room got a door. నాకు నా రూమ్ లో, నేనున్నటువంటి రూమ్ లో తలుపు ఉంది. I was in great pain, great crying, not pain. I was crying. నేను బహు వేదనతో బాధపడి ఏడుస్తూ ఉన్నాను. అప్పుడు Somebody knocked my door. Tok, tok, tok. ఆ ఒక వ్యక్తి, కొందరు వచ్చి నా యొక్క తలుపును తట్టారు. టక్ 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 అని. I said, who's that? అప్పుడు నేను అడిగాను, ఎవరది? A lady sounded to me, a lady. అప్పుడు చూస్తే ఆ స్వరము ఒక స్త్రీ యొక్క స్వరముగా వినపడింది. That time my name is Rajan. అప్పుడు నా యొక్క పేరు రాజన్. Say, Rajan, are you in pain? ఆమె అడిగింది, రాజన్ నీవు నొప్పితో ఉన్నావా? I am not worried about my pain. I'm worried there is no God to help me. అప్పుడు నేను చెప్పాను, నా నొప్పిని బట్టి నేను బాధపడట్లేదు, కానీ ఏ దేవుడు వచ్చి నాకు సహాయం చేయట్లేదని బాధ కలుగుతుందన్నాను. Then she tell me, that's what I come to talk to you about Kadavul, the God that you're looking for. అయితే అప్పుడు ఆమె చెప్పింది, నీవు అందుకనే నేను దేవుని గురించి అనగా కడవ గురించి చెప్పడానికి నేను వచ్చానని చెప్పిందామా. I go slowly and open the door. నేను స్లోగా నిదానంగా నేను తలుపు తెరిచాను. I saw a short Chinese lady about 50 of age. అయితే నేను ఆమెను చూసినప్పుడు ఆమె ఒక చైనాకు సంబంధించిన చైనీస్ స్త్రీ. I still remember name is Nurse Wong, Madam Wong. మేడం వామ్ అనేటువంటి వ్యక్తి ఆమె. ఆ స్త్రీ 50 సంవత్సరాల వ్యక్తి. She come into my room smiling. I am crying with anger. నేను కోపంతో ఏడుస్తూ ఉండగా ఆ స్త్రీ మాత్రం నా యొక్క రూమ్ దగ్గరికి నవ్వుకుంటూ సంతోషంగా వస్తుందండి. I still remember she wear green dress. ఆమె గ్రీన్ డ్రెస్ ఆమె ధరించుకొని ఉన్నదని నాకు మైండ్ లో నేను గుర్తుపెట్టుకొని ఉన్నాను. She say, I come to talk to you about God. ఆమె చెప్పింది, నేను నీ దగ్గరికి దేవుని గురించి మాట్లాడడానికి వచ్చాను. I was wondering what a Chinese lady can tell about my Indian God. నేను ఆశ్చర్యపోయాను, ఏమో చైనాకు సంబంధించినటువంటి చైనీస్ వ్యక్తి, నేను భారతీయ దేవుళ్ళ గురించి ఏ విధంగా ఆమె చెప్పగలదని నేను అనుకున్నాను. Anyway, I say, tell. సరే, ఏదో ఒక విధంగా చెప్పు, నువ్వేం చెప్పాలనుకున్నావు చెప్పు అని చెప్పి నేను అన్నాను. I was very angry and upset. అప్పుడు నేను చాలా కోపముగా ఉండి నేను కోపముగా ఉన్నాను. She told me she's praying every day in the room for 3 days. My face come to her face. ఆమె అప్పుడు చెప్పింది, నేను 3 దినాల పాటు ప్రార్థన చేస్తూ ఉండగా రూమ్ లో నీ యొక్క ముఖము నాకు కనపడుతూ ఉంది ప్రార్థనలో అని చెప్పింది. Hallelujah. హల్లెలూయా చెప్పండి. She told me, see in the mirror my husband is waiting there because that God tell me to come and tell you. That's why I come morning 1:30. అయితే ఆ నర్స్ అప్పుడు చూసి నాకు చెప్పింది, చూడు నా భర్త ఆ యొక్క అద్దంలోని చూస్తే నా భర్త అక్కడ ఉన్నాడు, నా కోసం వెయిట్ చేస్తున్నాడు. అయినప్పటికీ దేవుడు నాకు వచ్చి నీతో మాట్లాడమని ఈ మాటలు చెప్పమని నాకు చెప్పాడు. అందుకనే ఉదయము నైట్ 1:30 అయినా 1:24 అటువంటి సమయంలో కూడా నేను నీ దగ్గరకు వచ్చి మధ్యరాత్రి వేళ నీకు ఈ యొక్క విషయాలు చెప్తున్నాను అన్నది. She told me she's a senior nurse, she's the sister nurse, she can come anytime. ఆమె చెప్పింది, ఆమె సీనియర్ నర్స్ గనుక ఆమె ఏ సమయంలో అయినా రాగలిగేటువంటి అనుమతులు ఉన్నాయని. I say, okay, you want to tell about God, tell me. అప్పుడు నేను అన్నాను, ఓకే సరే, నువ్వు దేవుని గురించి చెప్పాలనుకున్నావు కదా, సరే చెప్పుకో అన్నాను. చెప్పన్నాను. She opened the handbag. ఆమె తన యొక్క హ్యాండ్ బ్యాగ్ ను ఓపెన్ చేసింది. She was carrying a handbag in her hand. ఆమె తన చేతిలో భుజానికి she opened the handbag. హ్యాండ్ బ్యాగ్ మోసుకొని వస్తుంది. ఆ హ్యాండ్ బ్యాగ్ తెరిచింది. And took a small black book. ఒక నల్లని పుస్తకం తెరిచింది. Hallelujah. చూపించింది. హల్లెలూయా చెప్పండి ఒకసారి. She opened a black book. ఒక నల్లటి పుస్తకాన్ని అందులో నుంచి తీసింది. And then I said, oh no, don't take black books. అప్పుడు నేను చెప్పాను, వద్దమ్మా వద్దు, ఆ నల్లటి పుస్తకాన్ని తెరవ మాకు. Hallelujah. హల్లెలూయా చెప్పండి. I said, don't take black magic book anymore. ఎందుకంటే
ఆ యొక్క పుస్తకము ఈ యొక్క మంత్రాలకు సంబంధించినటువంటి పుస్తకం అని నేను అనుకున్నాను. అందుకనే ఆ యొక్క మంత్ర పుస్తకమును తెరవమాకని చెప్పాను. Yes, I think I told a black book or mandram book, don't tell me. అయితే నేను అనుకున్నాను ఆ యొక్క నల్ల పుస్తకం మంత్రాలకు సంబంధించింది కనుక దాన్ని తెరవమాకని. My father already put many mandram here. ఎందుకంటే చాలా మంత్రాలను నా యొక్క తండ్రి గారు నా యొక్క చేతికి నడికట్టుగా కట్టాడు. My father put many mandram string here. ఇక్కడ కూడా మా యొక్క తండ్రి గారు చాలా మంత్రాలకు సంబంధించిన చాలా తాళ్ళు కట్టాడు నాకు. My father went many places and pray, many mandram put under my pillow. మా యొక్క తండ్రి గారు అనేక స్థలాలకు వెళ్ళి చాలా విధాలైనటువంటి ఆ యొక్క మంత్రాలకు సంబంధించినటువంటి ఆ యొక్క తాళ్ళు ఆ యొక్క తాయెత్తులు అన్ని తీసుకొని వచ్చి నా యొక్క ఆ దిండు కింద పెట్టేవాడు. So many months this mandram didn't help me. అయితే ఎన్ని తాయెత్తులు ఎన్ని మంత్రాలు పెట్టుకున్నా మంత్రాలు ఏవి నాకు పని చేయలేదు. Nurse, don't take the black book and do mandram to me. అందుకనే ఆ యొక్క నర్సు వైపు చూసి అమ్మ నర్సమ్మ ఆ యొక్క మంత్ర పుస్తకం నాకు తెరవమాకు అని చెప్పాను. నా కోసం తెరవద్దని చెప్పాను. She said no 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 no. అప్పుడు ఆమె చెప్పింది This is not mandram book. కాదు 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 ఇది మంత్ర పుస్తకం కాదు. This is the Bible. ఇది దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం అని ఆమె చెప్పింది. This is the word of God. ఇది దేవుని యొక్క వాక్యం అని చెప్పింది. I'm going to speak to you from the word of God. కనుక ఈ యొక్క దేవుని వాక్యములను నేను మీతో పంచుకోబోతున్నాను. I said, which God? అప్పుడు నేను అడిగాను. ఆమె చెప్పింది నేను దేవుని వాక్యములో నుండి మీతో నేను ఒక మాటను చెప్పబోతున్నాను అనేసి అన్నది. అప్పుడు నేను అన్నాను ఏ దేవుడి గురించి అని అడిగాను ఆమెని. I thought she's going to talk about my gods. నేను అనుకున్నాను మా దేవతల గురించి మాట్లాడుతుందేమో చెప్తదేమో అని నేను అనుకున్నాను. You know what she said? అయితే ఆమె ఏం చెప్పిందో తెలుసా? I'm going to talk to you about Jesus. నేను యేసు క్రీస్తు గురించి చెప్పబోతున్నాను అన్నది. Then it come to my mind, Jesus is a white man God. అప్పుడు నా మనసులోకి వచ్చినటువంటి విషయం ఏంటంటే యేసు అంటే తెల్లోల దేవుడు కదా అనిపించింది నాకు. She said no no no, he's not a white man God. అప్పుడు ఆమె అన్నది లేదు 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 ఆయన తెల్లోల దేవుడు కాదు. He come in the Middle East. ఆయన మిడిల్ ఈస్ట్ లోనికి వచ్చాడు. In the center of the earth. భూమి అంతటిలో మధ్య భాగానికి వచ్చాడు ఆయన. He is the God for the Asians. ఆయన ఏషియాకు సంబంధించినటువంటి వారికి కూడా ఆయన దేవుడై ఉన్నాడు. He also the God of the Europeans. యూరోపిలో ఉన్నటువంటి వారికి కూడా ఆయన దేవుడై ఉన్నాడు. Jesus came in the center of the earth. ఆయన మధ్య భూమి యొక్క మధ్య భాగంలోనికి యేసు ప్రభువు వారు వచ్చి ఉన్నారు. For everybody he is God. ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు. I say okay, tell me now. అప్పుడు నేను అన్నాను సరే సరే అమ్మా చెప్పు నువ్వు చెప్పాలనుకుంటుంది ఏదో చెప్పని నేను అడిగాను. Then she opened Isaiah 43. అప్పుడు యెషయా గ్రంథము 43వ అధ్యాయాన్ని ఆమె తెరచింది. I don't know what is Bible. I don't know Isaiah 43 because I don't know anything about Christian. ఆ సమయంలో యెషయా 43 అంటే ఏంటో తెలియదు నాకు. బైబిల్ అంటే ఏంటో తెలియదు. క్రైస్తవం అంటే కూడా ఏంటో కూడా అసలు నాకు తెలియదు అసలు. And then she told me, listen Rajan, this is what God tell me to tell you. అప్పుడు ఆమె చెప్పింది రాజన్ నువ్వు దేవుడు చెప్పినటువంటి మాట నేను చెప్తాను విను అన్నదామా. Hallelujah. హల్లెలూయా చెప్పండి ఒకసారి. So she read from Isaiah 43 verse 10. ఆమె యెషయా 43:10 నుంచి ఆమె మాట్లాడింది. Isaiah 43:10. 43:10 వచనంలో ఆమె మాట్లాడింది. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనను గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకొని నా సేవకుడును నాకు సాక్షులు నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు. All right. Wait. No God. She read, you are my witness, declares the Lord. ఇక్కడ ఆమె చదివింది ఏంటంటే నీవు నా సాక్షివి దేవుడు యెహోవా సెలవిస్తున్నాడు. Small explanation she gave me. ఆమె చిన్నగా కొంత వివరణ ఇవ్వడం ప్రారంభించింది. You know God chose you. You will be a witness in many countries. ఆమె చెప్పింది రాజన్ దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు నీవు అనేక దేశాలలో ఆయనకు సాక్షిగా నిలబడబోతున్నావని చెప్పింది. You will speak about this Jesus to many countries. నీవు అనేక దేశాలలో ఈ యేసును గూర్చి సాక్షిగా నిలబడబోతున్నావని చెప్పింది. I don't have any background of the Christian. I'm confused. నేను అప్పుడు క్రైస్తవంలోనికి రావాలని అనుకోలేదు ఎందుకంటే నేను చాలా సన్నిధములో ఉన్నాను. How can I don't know anything about this God? Why should I go and witness? ఆమె దేవుడెవరో నాకు తెలియనప్పుడు నేను ఆమె దేవునికి సాక్షిగా ఆమె పూజిస్తున్న దేవునికి సాక్షిగా నేను ఎలా ఉండగలుగుతాను అనేసి నేను అనుకున్నాను. And then she said, you are a chosen servant. అప్పుడు ఆమె చెప్పింది నీవు ఏర్పాటు చేయబడిన సేవకుడు అని చెప్పింది. Hallelujah. హల్లెలూయా చెప్పండి. Listen, everybody who accept Jesus,
you are a chosen to be witness for Jesus. ఎందరైతే యేసును అంగీకరిస్తారో మీరు అంగీకరించినటువంటి మీరందరూ కూడా ఆయనకు సాక్షులుగా ఏర్పరచబడిన వారై ఉన్నారు. You are not chosen by the worldly leaders, presidents, prime ministers, king or rulers. No, you are chosen from the Almighty God who created everything. You are chosen to witness for Him. ఏదిగో మీరు రాజుల చేత అధికారుల చేత లేదా రాజకీయ వేత్తల చేత మీరు ఎన్నుకోబడలేదు, కానీ రాజాది రాజైన ప్రభులకు ప్రభు అయినటువంటి సర్వ సృష్టికర్త అయిన మహా గొప్ప దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు ఆయన సాక్షులుగా నిలుచుటకు, ఆ సాక్షులుగా జీవించుటకు మీరు ఎన్నుకోబడినటువంటి జనాంగముగా ఉన్నారు. We are the witness that Jesus is not dead, he is alive. మీరు సజీవుడైనటువంటి యేసుకు సాక్షులై ఉన్నారు. Hallelujah. హల్లెలూయా చెప్పండి. He is yesterday, today and forever the same healing Jesus. ఆయన నిన్న నేడు రేపు మరెన్నడూ నిత్యము అదే విధంగా స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. You saw just now how Jesus healed all the deaf ears. మీరు ఇప్పుడే చూశారు, అనేక మంది చెవిటి వారిని దేవుడు స్వస్థపరచడం చూశారు. Praise be to God. దేవునికి స్తుతి కలుగును గాక. Our God is a miracle working God. మన దేవుడు అద్భుతాలు చేయువాడు. I'm going to finish shortly. I'm going to pray for you. నేను ఇక త్వరగా నేను ముగించి ప్రార్థన చేయబోతున్నాను. Hallelujah. హల్లెలూయా చెప్పండి. And then she said, ఆమె ఏం చెప్పిందో తెలుసా? ఇంకా so that you may know and believe me, I am the God that you are looking for. కాబట్టి నీవు తెలుసుకొని విశ్వసించు. నీవు చూచుచున్నటువంటి నీవు తెలుసుకొని విశ్వసించు, తెలుసుకొని అర్థం చేసుకో, నీవు వెతుకుతున్నటువంటి దేవుడు ఈయనే అని చెప్పింది. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. That you will know, నీవు తెలుసుకుంటావు, and you will understand, నీవు అర్థం చేసుకుంటావు. the kadavul you are searching for, నీవు కడవు కొరకు వెతుకుతున్నావు కదా, the kadavul you are looking for, నీవు కడవు కొరకు నువ్వు you ఎదురు చూస్తున్నావు కదా. will know today, ఈ రోజు నువ్వు తెలుసుకుంటావు, that I am that God. నేనే ఆ కడవు, నేనే ఆ దేవుణ్ణి అని నీవు తెలుసుకుంటావు. I am this Bible speaking God. నేనే ఈ వాక్యము ద్వారా మాట్లాడేటువంటి దేవుణ్ణి అని నువ్వు తెలుసుకుంటావు. Hallelujah. హల్లెలూయా చెప్పండి. It's not a black magic book. ఇదే మంత్ర పుస్తకము కాదు. It is the book from God. ఇది దేవుని యొద్ద నుండి God spoke to man. ఇది దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి పుస్తకము. All the man of God wrote God's word. This is the book of God. ఇది దేవుని యొక్క పుస్తకము. దేవుని యొక్క బిడ్డలు దేవుని ఆత్మవేశం దైవ వేషం చేత రాయబడినటువంటి పుస్తకం ఇది. This is not a story book. ఇది కథల పుస్తకము కాదు. This is a reality book. ఇది నిజమైనటువంటి పుస్తకం. If God say I will heal you, దేవుడు he will heal you. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాను, విడిపిస్తానని చెబుతూ ఉన్నాడు. God say in his book I will bless you. The blessing will come to you. ఏదిగో దేవుడు చెప్తున్నాడు, ఈ పుస్తకం నిన్ను దీవిస్తే ఆ ఆశీర్వాదం నీ యొద్దకు వస్తుంది. God's word will not lie like a man lying to people. ఇతర మనుషులతో అబద్ధమాడినట్టుగా దేవుని యొక్క వాక్యం ఎన్నడూ అబద్ధమాడదు. And he said, Rajan, you will know that he is your God. అప్పుడు ఆమె చెప్పింది, రాజన్ ఆయనే నీ దేవుడని నీవు తెలుసుకుంటావని చెప్పింది. He is a living God. ఆయన సజీవుడైన దేవుడు. That is the kadavul you are looking for. అదిగో నీవు ఎదురు చూస్తున్నటువంటి దేవుడు ఆయనే. Many of you have come today. మీరందరూ కూడా ఇక్కడికి వచ్చారు ఈ రాత్రి. For the real God to touch you. కారణం నిజ దేవుడు నిన్ను ముట్టాలని వచ్చావు ఇక్కడికి. God will take away your poverty. నీ యొక్క పేదరికాన్ని ఏ దేవుడు తొలగించబోతున్నాడు. God in return will bless you. దేవుడు నీకు తిరిగి ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. How he blessed me today. దేవా నన్ను ఆశీర్వదించి రాత్రి. That I can go to many countries to preach. దేవా నేను అనేక దేశాలకు వెళ్ళి నీ యొక్క సాక్షిగా నేను జీవించగలుగుతాను. I can pray for many people. దేవా నేను అనేకుల కొరకు నేను ప్రార్థించగలను. Jesus said, go into every nation,
do my work as I done 2000 years ago. ఇదిగో దేవుడు చెప్పాడు, యేసయ్య చెప్పాడు, నీవు అనేక దేశాలకు వెళ్ళి 2000 సంవత్సరాల క్రిందట నేను చేసినటువంటి ఆ త్యాగమును గురించి నీవు అనేకులకు ప్రకటించన్నాడు. Hallelujah. హల్లెలూయా. He said, ఆయన చెప్తున్నాడు, before me there is no God formed. నాకంటే ముందుగా ఏ దేవుడు సృజించబడలేదు, ఏ దేవుడు లేడు. Hallelujah. హల్లెలూయా. When God created the heaven and earth, దేవుడు ఆకాశాన్ని భూమిని సృజించినప్పుడు there was no God before him. ఆయన కంటే ముందు ఇక ఏ దేవుడు లేడు. He is the only God from the beginning. Before the beginning there's no beginning. He was God. ఆది నుండి ఆయన మాత్రమే దేవునిగా ఉన్నాడు. ఇక ఆదికి ముందు ఇక ఎవరు లేదు. ఆదికి ముందు కూడా ఆయన మాత్రమే నిరంతరము దేవుడై ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. 2000 years ago Jesus came to the earth through the virgin womb. ఇదిగో 2000 సంవత్సరాల క్రిందట మాత్రమే యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. Hallelujah. హల్లెలూయా చెప్పండి. Before he came, అయితే ఆయన రాకమునుపు anything that called it is God is not God. అయితే ఆయన రాకమునుపు పిలువబడినట్టు దేవునిగా దేవతలుగా పిలువబడినటువంటి ఎవరైనా వారు నిజమైనటువంటి వారు కాదు. Before Jesus come, any religion claim to be God, they are not God. యేసు ప్రభు లోకానికి రాకమునుపు మతములుగా దేవతలుగా పిలువబడినటువంటి ఆ మతములు ఏవి కూడా నిజమైనటువంటి దేవులు కాదు. You better believe it. కనుక ఆ విషయాన్ని నీవు నమ్ము. Hallelujah. Hallelujah. Before me there was no God, నాకంటే nor will be after me any other God come. They are not God. ఇక్కడ వాక్యం చెప్తుంది, నాకంటే ముందు ఏ దేవుడు లేడు, నాకంటే ముందు ఏ దేవుడు లేడు, మరి అన్నిటికీ ఎవరును దేవుడిగా, నాకంటే ముందు ఏ దేవుడు లేడు, మరి అన్నిటికీ ఎవరును ఉండరని చెప్పి వాక్యం సెలవిస్తుంది. Hallelujah. హల్లెలూయా చెప్పండి. 2000 years ago Jesus came 2000 సంవత్సరాల క్రిందట యేసు ప్రభువారు వచ్చారు. to show to everybody, ఇదిగో అందరి కొరకు వధించబడుటకు that kadavul ఆ దేవుడు 2000 years ago came. 2000 సంవత్సరాల క్రిందట వచ్చాడు ఆయన. Before he come there was many religion, they are not God. ఆయన రాకము 2000 సంవత్సరాల క్రిందట ఆయన రాకమునకు అనేక మతములు ఉన్నాయి, కానీ వారు నిజమైనటువంటి దేవులు కాదు. After he came now already 2000 years, any religion come claim to be God, they are not God. అయితే 2000 సంవత్సరాల తర్వాత ఆయన వచ్చి తిరిగి ఆరోహణమైన తర్వాత తిరిగి పుట్టకొచ్చినటువంటి మిగతా మతములు ఏవి కూడా నిజమైనటువంటి దేవులు కాదు. Pastors, you are serving the true living one సేవకులారా, real God. You are serving the mighty King. సేవకులారా, మీరు నిజమైనటువంటి సజీవుడైనటువంటి రాజులకు రాజైనటువంటి దేవాది దేవుని, ఆ సజీవుడైనటువంటి దేవుని మీరు సేవ చేస్తున్నారు. You know who you are. మీకు తెలుసా మీరెవరు? You are called by the mighty God. సర్వశక్తుడైన దేవుని చేత పిలువబడిన వారు మీరు. And go and witness to all over the world. ఎదుగో సర్వ లోకమునకు వెళ్ళగలిగే వారు మీరు. Jesus said, యేసయ్య చెప్పాడు, go to the world. ఎదుగో సర్వ లోకమునకు వెళ్ళమన్నాడు. Preach my gospel. నా యొక్క స్వార్థం ప్రకటించు. Preach my truth. నా యొక్క సత్యాన్ని I బోధించు. am coming back again. నేను తిరిగి రాబోతున్నాను. To take you back where I am with my Father. నేను నా తండ్రి దగ్గర నేను నివసిస్తున్న ప్రకారం మిమ్మల్ని కూడా తీసుకొని వెళ్ళడానికి రెండవ రాకడగా నేను రాబోతున్నాను అంటున్నాడు ఆయన. God say, I will reward you according to what you do. ఎదుగో మీరు చేస్తున్న దానికి నేను అక్కడ ప్రతిఫలం ఇవ్వబోతున్నాను అంటున్నాడు. It's okay now. అది ఓకే, అది సరే మరి. Now she said okay, but my body was shaking. అప్పుడు ఆ విషయాలన్నీ కూడా ఆమె చెప్పినప్పుడు నేను అన్నాను సరే అన్నాను. ఆమె చెప్పిన మాటలకు నా యొక్క శరీరం అంతా వణుకుతూ ఉంది. అప్పుడు like a big ship, they come and anchor at the harbor, they put the chain and tie the big ship. I kind of chain all over me. ఇది చూడండి, ఒక పెద్ద పడవ వచ్చినప్పుడు ఆ యొక్క గొలుసులతో దాని యొక్క యాంకర్ని మనం కడతాం కదా, కట్టినప్పుడు నీటిలో ఎట్లయితే ఉంటుందో నా యొక్క పరిస్థితి కూడా నా నెత్తి మీద కూడా నా యొక్క తల లోపల కూడా అదే విధంగా అనిపించింది. That like a chain oppressing me. ఆ యొక్క లంగరు నన్ను ఇట్లా కిందకి అదిమేస్తున్నట్టుగా అనిపించింది. I was very tight with the chain. I can see in my spirit all over my body. ఆ యొక్క లంగరు ఆ యొక్క చైన్ అంతా కూడా బలంగా నన్ను బంధించినట్లుగా ఏదో భయంకరమైనటువంటి వణుకు నాకు కలుగుతా వస్తుంది. The devil was holding me. అప్పుడు సైతాను నన్ను గట్టిగా బంధిస్తూ ఉన్నాడు. When she speak God,
ఆమె దేవుడు దేవుడు అని చెప్తూ ఉన్నప్పుడు my body was shaking. దేవుడు అన్న పదం వింటున్నప్పుడల్లా నా యొక్క I can శరీరం feel- వణుకుతా ఉంది. I can feel the chain is getting looser. నా వణుకుతుంది, శరీరం వణుకుతుంది. Hey, వణుకుతూ hallelujah. ఉండగా ఆ యొక్క బంధకాలు తెగిపోతున్నాయి, లూజ్ అయిపోవటం నేను గ్రహిస్తూ వచ్చాను. Praise be to our Almighty God. మన యొక్క సర్వశక్తుడైన దేవునికి స్తుతి కలుగును గాక. Now I know who's God. మీకు తెలుసా ఎవరా దేవుడు? Now I know who's God. అప్పుడు నేను తెలుసుకున్నాను ఆ I దేవుడు am. ఎవరు. Say I am. ఆయన నేనే అన్న దేవుడు ఆయన. Hallelujah. హల్లెలూయా చెప్పండి. When later I found out, ఆ తరువాత నేను కనుగొన్నాను. Moses asked God, when the Hebrew asked, what is your name? He told Moses, I am that I am. అప్పుడు నేను కనుగొన్నాను ఏంటంటే మోషే అడిగాడు ప్రభువా నువ్వెవరు దేవా అన్నప్పుడు అప్పుడు దేవుడు అంటాడు నేనే అని చెప్పినటువంటి మాటను. Oh, the God that spoke to Moses, I am, the same God spoke to me, I am. అప్పుడు నాకు అనిపించింది అయ్యో అక్కడ మోషేతో నేనే అన్నటువంటి దేవుడే నాతో మాట్లాడా. And Jesus said many times in the Bible, యేసు ప్రభువారు కూడా అనేక మార్లు బైబిల్లో చెప్పాడు I am the way, నేనే మార్గమును, I am the bread, నేనే సత్యమును, I am the wine, నేనే ఆ యొక్క ద్రాక్ష తీగను, I am the resurrection. నేనే పునరుద్ధానమును. Okay, all these okay. అవన్నీ కూడా సరిపోద్ది సరే, Sweating. అయినా కానీ చెమట వస్తా ఉంది, వణుకు పుడతా ఉంది. నేను నాకు అట్లాగా Sitting in the bed, the devil is shaking to go out. ఆ రోగశయ మీద నేను పడుకొని ఈ విధంగా వణికిపోతున్నాను. She put a hand on me. అప్పుడు ఆమె తన చెయ్యి నా మీద ఇలా మోపింది. My body began to shake more. నా యొక్క శరీరం అంతా కూడా వణకడం భయంకరంగా వణుకుతూనే ఉంది. And then she read one word. అప్పుడు ఆమె ఒక వచనాన్ని చదివిందండి. Verse 11. 11వ వచనం చదవండి ఒకసారి. Can somebody read in verse 11? 11వ వచనాన్ని చదవండి ఒకసారి. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. నేనే తప్పు ప్రశ్నే లేడు. లేదు. Hey! I am and I am. Hallelujah. Except me there is no God. There is no savior. There is no savior. Hello, listen to me. ప్రియమైన వారలారా వినండి నేనేం చెప్తున్నాను. My problem to know who's God, I know is I am. I already got the answer. అయితే దేవుడు ఎవరో తెలుసుకోవాలి అనుకునేటువంటి నా సమస్యకు పరిష్కారం దొరికింది. నేనే అన్నటువంటి దేవుణ్ణి అయితే నేనే అని చెప్పినటువంటి దేవుని నేను తెలుసుకున్నాను ఆ క్షణాన. But I got one problem. అయితే అంతటితో సరిపోలేదు, మరొక సమస్య ఉంది తెలుసా? What about my kidney? ఆ దేవుణ్ణి అయితే తెలుసుకున్నాను, మరి నా కిడ్నీ పరిస్థితి ఏంది? What about my hernia? నా యొక్క ఆ యొక్క కడుపు సమస్య గురించి ఏంటి? I'm going to die. నేను చచ్చిపోబోతున్నానే. Then the Bible says, అయితే బైబిల్ చెప్తుంది, God says, దేవుడు చెప్తున్నాడు, I am that I am. నేనే. Beside me. నా పక్కన, నా ఇరుపక్కల Nobody going to save. నిన్ను రక్షించువారు ఎవరును లేరు, నేను తప్ప. గట్టిగా చప్పట్లు కొట్టండి. Yeah, hallelujah. హల్లెలూయా. Praise be to God. దేవునికి స్తుతి కలుగును గాక. Let's stand on our feet. ప్రతి ఒక్కరు మీరు లేచి నిలబడండి కొద్దిసేపు. Hallelujah. Today, ఈ రాత్రి the Savior Jesus Christ, రక్షకుడైన యేసు క్రీస్తు వారు who healed me that night from my kidney, ఆ రాత్రి యొక్క కిడ్నీ సమస్య నుండి నన్ను స్వస్థపరిచిన అదే దేవుడు, who healed my hernia, ఇదిగో నా యొక్క కడుపుల సమస్యల నుంచి నన్ను రక్షించిన దేవుడు. that very night Jesus healed me. I never went for operation. ఇదిగో ఆ రాత్రి యేసు ప్రభువారు నన్ను స్వస్థపరిచాడు. ఇక ఎటువంటి ఆపరేషన్ నాకు అవసరపడలేదు. Hallelujah. హల్లెలూయా. The same God. నన్ను స్వస్థపరిచిన అదే దేవుడు. Yesterday, today and forever the same God. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి ఆయన ఒకటే దేవునిగా ఉన్న దేవుడు. Will heal you today. ఈ రాత్రి నిన్ను స్వస్థపరచబోతున్నాడు. Will save you from every disease. ఇదిగో ప్రతి విధమైన రోగముల నుంచి నిన్ను స్వస్థపరచబోతున్నాడు. Will heal you from every problem. ప్రతి సమస్య నుండి నిన్ను విడిపించబోతున్నాడు. The same Jesus. అదే దేవుడు. He's not dead, he's alive. ఇదిగో ఆయన సజీవుడైన దేవుడు. Take your hands and start praying now. ఇదిగో మీరు చేతులు ఎత్తండి, నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. Praise the Lord. Hallelujah. యేసయ్యా నీకు స్తోత్రములయ్యా. Okay, let's pray. Hallelujah.
Hallelujah. కళ్ళు మూసుకోనండి, ఆరాధన ప్రార్థన ఏకీభవించండి దయచేసి. Take your hands and praise Him. చేతులు పైకెత్తి దేవాది దేవుని స్తుతించండి. Take your hands and praise Him. ఏ చేతులు పైకెత్తి దేవాది దేవుని మహిమపరచండి. He is the healer. ఆయనే స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. Ask God to touch you now, touch you now. దేవుని అడగండి, ప్రభువా నన్ను ముట్టండి, ప్రభువా నన్ను తాకండి అయ్యా, నన్ను స్వస్థపరచండి అయ్యా. తాకమని అడగండి, తాకమని అడగండి. Hallelujah. Ralaba Shande. యేసయ్యా. Oriane. Touch my Lord. యేసయ్యా నన్ను తాకండి ప్రభువా. Touch me, Lord. నన్ను తాకండి ప్రభువా. Healing come, healing come. అదిగో స్వస్థత వస్తుంది. Your healing come, your healing come. నీ స్వస్థత నీ దగ్గరికి సమీపిస్తుంది. అదిగో Touch your people, my Lord. దేవా నీ ప్రజలను ముట్టండి అయ్యా. Touch your people, my Lord. నా ప్రభువా నీ ప్రజలను ముట్టండి అయ్యా. Tonight your healing to come. అయ్యా నీ యొక్క స్వస్థత మా మధ్యలోనికి వచ్చును గాక ఈ రాత్రి. There is no savior, only you are the savior. అయ్యా నీవు తప్ప మమ్మల్ని రక్షించు వారు ఎవరు లేరు. నీవే నిజ రక్షకుడవు. Tonight your miracle night. ఈ రాత్రి నీవు విడుదల చెందే రాత్రి. Tonight God will heal you. ఈ రాత్రి దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. God will touch you now, touch you now, touch you now. దేవుడు నిన్ను తాకుతున్నాడు, ముడుతున్నాడు, తాకుతున్నాడు. Bible say ask it shall have it. ఎదుగో నేను పరలోకమును అడుగుతున్నాను. You ask, God will give it to you. Ask it shall have it. స్వస్థత కావాలనుకున్న వారందరూ కూడా దేవుని అడగండి, ప్రభువా నన్ను స్వస్థపరచమని అడగండి. I'm praying now for your healing. ఎదుగో నేను ఇప్పుడు మీ కొరకు మీ స్వస్థత కొరకు ప్రార్థన చేయబోతున్నాను. Put your hand, where is your sick? Put your hand. మీకు ఎక్కడైతే రోగం ఉన్నదో అక్కడ మీ చేతిని పెట్టుకోనండి. ఒకవేళ తలనొప్పి అయితే తల మీద పెట్టుకోనండి, గుండె నొప్పి అయితే గుండె మీద పెట్టుకోనండి, కాలు నొప్పి అయితే కాలు మీద పెట్టుకోనండి. మీకు ఎక్కడైతే రోగముతో ఉన్నారో ఆ ప్రదేశంలో మీ యొక్క స్థలం మీ యొక్క చేతిని పెట్టుకోనండి. Tell them. తల మీద అయితే తల మీద పెట్టుకోనండి, గుండె మీద అయితే గుండె మీద పెట్టుకోండి, కాలు మీద అయితే కాలు మీద పెట్టుకోనండి, సడుగు మీద అయితే సడుగు మీద పెట్టుకోనండి. ఎక్కడైతే మీరు రోగంతో బాధపడుతున్నారో ఆ స్థలములో మీకు చేతిని పెట్టుకోనండి. దైవ సేవకులు ప్రార్థన చేయబోతున్నారు. Hallelujah. హల్లెలూయా. God going to touch you now. దేవుడు ఇప్పుడు నిన్ను ముట్టబోతున్నాడు. Jesus going to touch you now. యేసుక్రీస్తు నిన్ను తాకబోతున్నాడు. The very God that touched me. నన్ను తాకినటువంటి అదే దేవుడు, The same God going to touch you now. అదే దేవుడు నిన్ను నిశ్చయముగా ముట్టబోతున్నాడు. I know He is here now. ఆయన ఇక్కడ ఉన్నాడు. I know He is here now. ఆయన ఇక్కడ ఉన్నాడు. He will touch you now. ఆయన నిన్ను తాకుతున్నాడు. God, Jesus. యేసయ్యా, Jesus. మా ప్రభువా, Jesus. యేసయ్యా, Heal your people now. నీ ప్రజలను ఈ క్షణమున తాకండి అయ్యా. స్వస్థపరచండి, Heal your people. స్వస్థపరచండి అయ్యా నీ ప్రజలని. Touch now. అయ్యా తాకండి అయ్యా. All the migraine pain, go. ఇదిగో Migraine pain, go. ఆ యొక్క మైగ్రేన్ పెయిన్, ఆ యొక్క నొప్పి అంతా కూడా యేసు నామములో వెళ్ళిపోవును గాక. Every heart condition be healed now. మీ యొక్క హార్ట్ కండిషన్ అంతా కూడా స్వస్థత పొందును గాక. Hallelujah. Eye problems, God heal the blind eye. కంటి సమస్యతో ఉన్న వారిని దేవుడు స్వస్థపరచును గాక. విశ్వాసంతో ఆమేనండి. All the back pain, heal now. సడుగు నొప్పి అంతా యేసు నామములో స్వస్థపడును గాక. Touch my Lord, touch my Lord, touch my Lord. నా ప్రభువా ముట్టండయ్యా, నా ప్రభువా ముట్టండయ్యా. Restore their health. యేసయ్యా తండ్రి ఆరోగ్యాన్ని తిరిగి కలుగ చేయండి అయ్యా. Bless your people, bless your people, bless your people. నీ యొక్క ప్రజలను తండ్రి దీవిస్తున్నానయ్యా. Let the power of God heal your people. దేవా నీ యొక్క శక్తి నీ ప్రజలను తాకనివ్వండి. All the pain disappear now. యేసు నామములో సకల విధములైనటువంటి నొప్పి బాధ కనుమరుగైపోవును గాక. In the name of Jesus. యేసు నామములో All the demonic power come out. దురాత్మలు యేసు నామములో బయటకు పారదోలబడును గాక. All the unclean spirit go out now. అపవిత్రాత్మ యేసు నామములో విడిచి వెళ్ళును గాక. Your healing flow. నీ యొక్క స్వస్థత ప్రవహింపనివ్వండి అయ్యా. Touch my Lord. తాకండి మా ప్రభువా, Touch my Lord. తాకండి మా ప్రభువా, Touch my God. తాకండి మా ప్రభువా. Heal now. స్వస్థపరచండి అయ్యా, Heal now. స్వస్థపరచండి అయ్యా. Hallelujah. హల్లెలూయా.
బిగ్గరగా చప్పట్లు కొట్టండి. చెప్పండి 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 చెప్పండి, దేవా నన్ను స్వస్థపరచమని అడుగు. Oh, praise be to God, praise be to God, praise be to స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి. దేవా నన్ను స్వస్థపరచమని అడగండి. Come on, come on, come on, come on, come on, come on, give God the glory. Hallelujah, hallelujah. The healing, the healing, the healing, the healing, the healing, the healing. స్వస్థత, 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 స్వస్థత మీ వద్దకు వస్తుంది. స్వస్థత, పొందుకో స్వస్థత. Heal now, heal now, heal now. స్వస్థత, స్వస్థత, దేవుని యొక్క స్వస్థత పొందుకో. Glory, glory, glory. మహిమ, దేవుని మహిమ, మహిమ. Come, 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 come. దేవా నింపండి మహిమతో. Hallelujah. హల్లెలూయా, Hey. ఆమేన్. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా చెప్పండి. Hallelujah. Check your sight. Check your ఒకసారి చూసుకోనండి. the pain, the pain. మీ యొక్క నొప్పి పోయిందేమో ఒకసారి మీ యొక్క నొప్పిని ఒకసారి చెక్ చేసుకోండి. I saw నేను చూసి like a liquid fire coming on you. నేను ఆకాశం నుండి ఒక నేను ఇప్పుడు దర్శనం చూశాను. I saw the glory of God come upon you. దేవుని యొక్క మహిమ మీ మీదకు రావటం నేను చూశాను. దేవుని యొక్క అగ్ని మీ మీదకు రావటం చూశాను. I believe today many of them been touched. అనేకులు మీలో అనేకులు దేవుని చేత తాకబడ్డారు. You can check your leg now, you can check your head now, you can check your stomach now. God is healing, God is healing. He's not finished with you, He's healing. ఆయన ఇంకా ముగించలేదు, ఆయన ఇంకా స్వస్థపరుస్తున్నాడు. ఒకసారి చెక్ చేసుకోనండి. చేతులు పెట్టుకున్న వారు ఒకసారి చెక్ చేసుకోనండి. మీ కాళ్ళను చెక్ చేసుకోనండి. మీ యొక్క లివర్ని చెక్ చేసుకోండి. ఒకసారి పరిశీలించుకోండి. స్వస్థతలు అనేకులకు స్వస్థతలు జరిగాయి ఈ క్షణంలోనే. దేవుడు అనేకులను తాకాడు. మీరు ఒకసారి స్వస్థత మీకు జరిగింది ఆ విషయాన్ని ఒకసారి చూసుకోండి, చెక్ చేసుకోండి. స్టేజ్ మీదకి రండి. దైవ సేవకులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. I don't need to touch you, God is touching you now. ఇదిగో నేను మిమ్మల్ని తాకట్లేదు, దేవుడే మిమ్మల్ని తాకుతున్నాడు ఇప్పుడు. Hallelujah. హల్లెలూయా చెప్పండి. Hallelujah. హల్లెలూయా. Because we are short of time, మనకు సమయం లేనందున I'm going to ask Pastor Elijah to close in prayer. కాబట్టి ఏలియా గారిని నేను అడగాలనుకుంటున్నాను. Then after that all the pastors will pray for you. ఈ యొక్క ప్రార్థనను ముగించబోతున్నాను. ప్రార్థన అయిపోయిన పిమ్మట దైవ సేవకులు మీ కొరకు ప్రార్థన Those చేస్తారు. who want extra prayer, extra blessing, we will pray for you. మీకు అధికమైనటువంటి ఆశీర్వాదం, అధికమైనటువంటి ప్రత్యేక ప్రార్థనలు కావాలనుకుంటే వారు మీ Hallelujah. కొరకు ప్రార్థన చేస్తారు. Praise God. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు నన్ను ముట్టి స్వస్థత పరిచినాడు అనేవాళ్ళు మాత్రం మీ రెండు చేతులను కొద్దిగా అట్ట కదిలియండి. దేవుడు ఇక్కడ ఉన్నాడు, స్వస్థపరిచినాడని వీడియో వాళ్ళు కొద్దిగా అవన్నీ చూడండి. దేవుడు ఇంతమందిని ముట్టి ఉన్నాడు, ఇంతమందిని స్వస్థతపరిచి ఉన్నాడు, ఇంతమందికి అద్భుతం జరిగి ఉన్నది. కానీ ఇంత జనం అందరూ వచ్చి ఇక్కడ సాక్షి చెప్పే సమయం ఇప్పుడు లేదు. మీకు సాక్షి చెప్పేదానికి సమయం ఉంటుంది. రేపు చర్చిలు రండి, లేదా ఇక్కడ ముందు వచ్చి చెప్పండి. తర్వాత ప్రార్థన ప్రారంభం అయ్యేదానికి ముందరే మీ సాక్షికి సమయం ఇస్తాం. దేవుడు నన్ను ముట్టినాడు అనే వాళ్ళందరూ చేపైకెత్తండి, ప్రార్థిస్తాం. దేవునికి కృతజ్ఞత చెల్లిస్తాం. దేవుడు మనకు తెచ్చిన వాక్యమును బట్టి, స్వస్థతను బట్టి పరిశుద్ధుడా స్తోత్రములు, స్తుతి స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఈ రెండో రోజు రాత్రిలో మీరు దేవుడై మా మధ్యలో దిగి వచ్చినది బట్టి మీకు స్తోత్రం తండ్రి. నేనే దేవుడు, నాకు ముందు దేవుడు లేదు, నాకు వెనకాల కూడా వేరే దేవుడు లేదు. నేనే మిమ్మల్ని స్వస్థతపరిచే యెహోవా, నేనే మిమ్మల్ని విడిపించే దేవుడని నువ్వు మాట్లాడినావు తండ్రి. నాయన ప్రతి ఒక్కరును ఈ గ్రౌండ్లో ఉన్నవాళ్ళు, దీన్ని విన్నవాళ్ళు, నాయన వీడియోలో కానీ నాయన విన్న వాళ్ళను నాయన చూసే వాళ్ళను ఇప్పుడే యేసుక్రీస్తు నామమును బట్టి ముట్టము తండ్రి. మీ మాటను బట్టి మీ ప్రజలు, మీ బిడ్డలు ఒక్కొక్కరికి విడుదలను, ఆరోగ్యమును, ఆశీర్వాదమును, మార్పును కలుగు చేయము తండ్రి. ఆశీర్వాదమును కురిపించము తండ్రి. మీ నామమును మహిమపరచు ప్రభా. నువ్వే దేవుడని, నీకు సమమైన వాళ్ళు ఈ భూమిలో ఆకాశంలో ఎవరు లేదని నువ్వు రుజువుపరచు తండ్రి. నువ్వు వీళ్ళు దేవుడని, వీళ్ళు మీ బిడ్డలని ఇప్పుడే అద్భుతములు చేయము. మీ మాట చెప్పింది, నన్ను సేవించే వాళ్ళు సేవించని వాళ్ళకి కలిగిన వ్యత్యాసమును చూపిస్తానన్నావు ప్రభా. ఇదిగో మీ బిడ్డలనేది ఇప్పుడే ముట్టి స్వస్థతపరచము. ఆరోగ్యపరిచినారు మీకు స్తోత్రం. అద్భుతం చేసినారు మీకు స్తోత్రం. పాపమును క్షమించినారు మీకు స్తోత్రం. కాలు బాగైంది మీకు స్తోత్రం. కిడ్నీలు బాగుపరిచినారు మీకు స్తోత్రం. తల రోగమును బాగుపరిచినారు మీకు స్తోత్రం. మీరు చేసిన ప్రతి అద్భుతాలకు మీకు స్తుతి స్తోత్రాలు, వందనాలు, స్తోత్రములు తండ్రి.
ప్రతి ఒక్కరిని ఆశీర్వాదముతో పంపుము. మళ్ళా రేపు మీటింగ్ను ఆశీర్వదించు. వచ్చిన బిడ్డలందరూ తిరిగి ఇంటికి చేరేదాకనే కృప ఉండని ఇవన్నీ మా రక్షకుడు దేవుడైన యేసుక్రీస్తు నామమును బట్టి వేడుకొని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. The grace of God and the love of Christ and the guidance of the Holy Spirit be with us now and evermore. And all the people of God said amen. 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 God bless you all. ఆమేన్. ప్రేమటి వారలారా, ప్రార్థన ద్వారా దేవుడు అనేకులను స్వస్థపరిచాడు. పరిచాడు, కానీ ఇప్పుడు సాక్ష్యం చెప్పడానికి లేదు. వీళ్ళుంటే రేపటి దినము చూద్దాం. రేపటి దినము వ్యక్తిగతంగా కూడా ఆయన వచ్చి ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. సమయం లేదు కాబట్టి మీ అందరికీ వందనాలు. రేపు వీళ్ళుంటే అనేకులను దేవుడు ముట్టాడు. ఈ సమయంలో సాక్ష్యం చెప్పడానికి అవకాశం ఉంటుంది.